వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ అధినేత, వర్గీకరణ కళ సాకారం కావడానికి జీవితకాలంగా కృషి చేస్తున్న మందకృష్ణమాది గారు. మందకృష్ణమాది గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సార్, వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు మళ్ళా మొన్న మాలల సింహ గర్జన అని చెప్పి డిసెంబర్ 1వ తేదీన చాలా పెద్ద ఎత్తున మాలలు వాళ్ళ రోడ్ల మీదకి రావడం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారని కూడా యాక్చువల్లీ అనుకోలేదు, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారు. సో డిసెంబర్ 1న పెద్ద ఎత్తున మాలలు సత్తా చాటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని. సో మీరేమనుకుంటారు, అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మాలల ప్రొటెస్ట్ ద్వారా ఇది ఆలస్యమయ్యే అవకాశాలు కనిపించట్లేదు అంటారా? టోటల్గా ఒక 190 సంవత్సరాల క్రితం వెళ్ళి ఒక చరిత్రను చూస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల కోసం ఉద్యమం మొదలుపెట్టిన 1924 మధ్యలో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్ల అవసరం, ప్రత్యేక ప్రాతినిధ్యం అవసరం అని చెప్పి పోవటం మొదలుపెట్టారు. దాన్ని అప్పుడు ఉన్నత వర్గాల సమాజం దానికి అడ్డుపడే ప్రయత్నం చేసింది. శక్తిరీత్యా ఎవరికి ఎక్కువ ఉన్నది? ఉన్నత వర్గాలకు ఎక్కువ ఉన్నది. శక్తి లేని వాళ్ళు ఎవరు? దళిత వర్గాలే. న్యాయం ఎటువైపు ఉన్నది? దళిత వర్గాల వైపు ఉన్నది. కొంతకాలం అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అంతిమంగా ఆగలే. రిజర్వేషన్లు సాధించడం జరిగింది. అంటే న్యాయమే గెలిచింది అనడానికి 190 సంవత్సరాల క్రితమే సాక్ష్యం. న్యాయమే గెలిచింది. బలం గెలవలే, డబ్బు గెలవలే, పలుకుబడి గెలవలే, రాజకీయ అధికారం కూడా గెలవలే, న్యాయం గెలిచింది. మన దేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఇంకా పరిపాలించాలనుకున్నారు. కాదు, మా దేశాన్ని మేము పరిపాలిస్తున్నామని స్వాతంత్రపడడం జరిగింది. స్వాతంత్ర పోరాటాన్ని అడ్డుకోవడానికి బ్రిటిష్ పాలకులు అన్ని చేశారు. అన్ని చేశారు. వాళ్ళు చాలా శక్తివంతులు, అధికారం వాళ్ళ చేతులు ఉన్నది. ఓకే, ప్రపంచంలో 175% భూభాగాన్ని పరిపాలించే అంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. కానీ అంతిమంగా భారత ప్రజలదే విజయం దక్కింది, అంతేనా? అట్లనే దళితులకు కేటాయించిన రిజర్వేషన్లలో అందరికీ న్యాయం జరగాలని చెప్పి, అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్ల అవకాశాలు అందరికీ దక్కాలని చెప్పి ఎంఆర్పిఎస్ పోరాటం మొదలుపెట్టింది. ఎంఆర్పిఎస్ పోరాటంలో న్యాయం ఉన్నది కాబట్టిగానే ప్రభుత్వాలు వేసిన ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సూచన చేసింది. ఎందుకు? దళితుల మధ్యలో కూడా అసమానతలు ఉన్నాయి, సాంఘిక అసమానతలు ఉన్నాయి, విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక పరమైన అసమానతలు కూడా ఉన్నాయి. మరి వీటినెట్లా తొలగించాలి? ఆనాడు అగ్రకులాలు దళితుల మధ్యలో అసమానతలు తొలగించడానికి, వీళ్ళను పైకి తీసుకోవడానికి రిజర్వేషన్లు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి కదా. మరి దళితుల మధ్యలో పెరుగుతున్న అంతరాదులు తగ్గించాలంటే ఏం ఉపయోగపడతాయి? ఈ అవకాశాలను అందరికి పంచడం ద్వారా అందరికీ సమన్వయం జరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే సూత్రం కదా, ఆ సూత్రాన్ని అమలు చేయమని మేము కోరుతున్నాం. ఓకే, కమిషన్లన్నీ సపోర్ట్ చేసినాయి, రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి. వర్గీకరణ పోరాటాన్ని తెలుగు సమాజం మొత్తం అన్ని వర్గాలు, మాలల్లో కూడా కొంతమంది అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకించిన ఉన్నారు. అంటే మాలల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మాలల్లో అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నేను ఒక మాట చెప్పనా, గతంలో మనం గద్దర్ గారి పేరు చెప్పేవాళ్ళమా? కత్తిపద్మరావు గారి పేరు చెప్పేవాళ్ళమా? వీళ్ళ పేరు చెప్పేవాళ్ళమా? కాకి మాధవరావు లాంటి ఉన్నతాధికారి పేరు చెప్పేవాళ్ళమా? వాళ్ళు సమాజంలో కొంత గుర్తింపు గలలే కదా, గౌరవించబడ్డాలే కదా. వాళ్ళు బహిరంగంగా చెప్పట్లేదు. ఇప్పుడు గద్దర్ అంటే చనిపోయారు, ఒకనాడు చెప్పారా లేదా? నంబర్ 1, వర్గీకరణ సమంజసమైన డిమాండ్ అని చెప్పారా లేదా? వాళ్ళు తెలుగు సమాజాన్ని, దళిత వర్గాల్ని ప్రభావితం చేసిన వాళ్ళ కాదా? ఓకే, చెప్పారు. అంటే న్యాయం వైపు ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన రోజుల్లో కొంతమంది అగ్రకులాల నాయకులు కూడా అంబేద్కర్ను సపోర్ట్ చేశారు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండేటోళ్ళు కొంతమంది ఉండవచ్చు, వాళ్ళు బహిరంగ రాకపోవచ్చు అనుకుందాం. కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అనుకోండి, అయితే ఇక వర్గీకరణ వద్దని చెప్పి అడ్డం పడుతుంటే అది ఆగుతుందా? కమిషన్ నిర్ణయాలు ఒట్టిగానే పోవాలన్నా? శాసనసభ తీర్మానాలు ఒట్టిగానే పోవాలన్నా? సుప్రీంకోర్టు తీర్పులు ఒట్టిగానే పోవాలన్నా? ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఒట్టిగానే వెళ్ళిపోవాలన్నా? కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున మాలలు నెంబర్ లేదు అన్న ఒక పర్సెప్షన్
ఏదైతే బిల్డ్ అయిందో మొన్నటి సభ ద్వారా అది పటాపంచలైంది. మాలలు కూడా చాలా పెద్ద ఎత్తున వర్గీకరణ అంటే వాళ్ళ వాయిస్ ఇంతకాలం వినిపించలేదు, ఎందుకంటే వర్గీకరణకు సంబంధించి ఎట్లాగో సానుకూల నిర్ణయం రాదు అనుకున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర సంబంధించి కూడా December 9th స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారిగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా అక్కడ పెళ్ళిబుకింది. సో దానివల్ల 4-5 సంవత్సరాలు ఆలస్యమైంది. సమైక్యాంధ్రాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారని మీ దేశంలో మిగతా రాజకీయ పార్టీలకు తెలిసింది. సో ఇప్పుడు మాలల ప్రొటెస్ట్ ద్వారా ఇది ఆగదని ఎందుకు అనుకుంటున్నారు వర్గీకరణ? ఒక విషయం ఏంటంటే మీరు గమనించండి, ఉద్యమ పరిణామ క్రమానికి మీరు గమనిస్తే ఉద్యమ ప్రారంభంలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ఇంతకంటే ఎక్కువ చేశారు. పీరావు గారి నాయకత్వంలో చలో హైదరాబాద్ పిలుపునిచ్చి ఓకే ట్యాంక్ బండ్ ముట్టడించే క్రమంలో చాలామంది గొడవలు చేశారు. లేదా నిజాం కాలేజీ లాంటి చోట్ల కూడా లక్షల మందితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. నేనంటే ఆగింది ఆ వర్గీకరణ ఆనాడు? ఈనాడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినట్టు చేస్తే ఆగుతుందా? అందువల్ల పలుకుబడి గల వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పలుకుబడిని ఆర్థికంగా, రాజకీయంగా, శక్తిని పరంగా ఎంత నిరూపించుకునే ప్రయత్నం చేసినా వాళ్ళ వైపు ధర్మం లేదు, న్యాయం లేదు. మేము అడుగుతున్నది వాళ్ళ వాట అడుగుతలేము, ఉన్న దాంట్లో మా వాటేందో మాకు ఇవ్వాలంటున్నాం. ఇంకా మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు కూడా ఉన్నాయి, వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలంటున్నాం. మాలలు 70% 80% అనుభవించగలిగారు, మాదిగలు 20% అనుభవించగలిగారు. కానీ మాలలు ఏమంటారంటే ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది, మాలల కంటే ఎక్కువ మాదిగలకే ప్రియారిటీ వచ్చింది, దళితులకు సంబంధించిన రాజకీయ పరంగా అనుకోండి లేకపోతే స్కీమ్స్ అనుకోండి, దీనిలో ఎక్కువ లబ్ధి మాదిగలకే జరిగింది, జనాభా కంటే ఎక్కువ వాళ్ళే తీసుకున్నారు, అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని మొన్న సభలో చాలామంది చెప్పారు. ఒక విషయం ఏంటంటే దాని మీద బహిరంగ చర్చకు మిమ్మల్ని పిలుస్తున్నారు దిగంబర్ కాంబ్లే లాంటి. ఏదైనా ఒక మాట మాట్లాడడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి, నంబర్ 1. అంతేనా? కమిషన్లన్నీ ఏం చెప్పినాయి? నువ్వు చెప్పింది నేను చెప్పింది వినడం కాదు కదా. కమిషన్ వాస్తవాలు సేకరించినాయి కదా. ఓకే, నేను పుట్టకముందు మీరు పుట్టకముందు లోకూర్ కమిషన్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, అది 65లో వచ్చింది, అప్పటికి నేను పుట్టలే. మరి లోకూర్ కమిషన్ షెడ్యూల్ కులాల్లో డెవలప్ అయిన కులాల్లో మాలల్ని లిస్ట్ చేసింది కదా. మరి మాదిగలు ఎందుకు చేయలేదు, ఇతర కులాలు ఎందుకు చేయలేదు? నంబర్ 1. పోనీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 96లో జస్టిస్ రామచంద్ర కమిషన్ పడ్డది కదా. మరి కమిషన్ రిపోర్ట్లో మాదిగలకు న్యాయమైన వాట దక్కలేదు, ఉపకులాలకు దక్కలేదు, మాలలు వాళ్ళ జనాభా కంటే మించి పొందిండ్రు అని చెప్పి లెక్కలు ఇచ్చింది కదా. నీ లెక్కలు నువ్వు దించావు, నా లెక్కలు నేను దించాను. కానీ అంతిమంగా అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఏంటిది? రామచంద్ర కమిషన్ రిపోర్టే కదా, అది వర్గీకరణ సపోర్ట్ చేసింది కదా. నంబర్ 2. నంబర్ 3, కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది కదా. ఉషా మేరా కమిషన్ కూడా లెక్కలు తీసింది కదా. వర్గీకరణ అమలు జరిగిన కొంతకాలంలో అందరికీ న్యాయం జరిగింది, వర్గీకరణ లేని కాలంలో మాత్రం మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరిగిందని అది చెప్పింది కదా. కాబట్టి నేను చెప్పడం ఏంది, నువ్వు చెప్పడం ఏంది? కమిషన్లన్నీ చెప్పినాయి కదా మాదిగలకు ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్పి. అంతకంటే ఆధారం నేనేం చెప్పాలి? ఆధారాలు అనేది నేను చెప్పేది మాట కాదు కదా, కమిషన్ రిపోర్ట్ వాళ్ళు కొన్ని బయట పెడుతున్నారు. ఇటీవల కాలంలో ఇప్పుడు మీరు ఉషా మేరా కమిషన్ 2008కి సంబంధించింది, కానీ 2009 తర్వాత కూడా చాలా మాదిగల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది, చాలామంది డాక్టర్లు అయ్యారు, సివిల్ సర్వెంట్స్ అయ్యారు, చాలామంది పెట్టారు. సో ఇప్పుడు ఏం అన్యాయం జరగట్లేదు అని వాళ్ళు అంటున్నారు. ఓకే, ఒక చెప్పండి, మీరు ఒక మాట వాడారు, వెల్ఫేర్ స్కీములన్నీ మాదిగలకు ఎక్కువ వెళ్ళిపోయినాయి అని చెప్పి. అంటే మాదిగలకు నిజంగా ఎక్కువ వెళ్ళిపోతే మరి మాలలు నష్టపోయినట్టే కదా, మాలలు నష్టపోయినట్టే కదా. మరి మాలలు నష్టపోకుండా ఉండాలంటే కూడా వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి కదా. ఆ లెక్కలు చూసినా కూడా వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలన్నా కూడా వర్గీకరణ జరగాల్సిందే కదా. నంబర్ 1 మీరు అన్నారు 2009 తర్వాత కొంత వీళ్ళలో అవేర్నెస్ పెరిగింది, అది పెరిగింది. మాలో ఉద్యమ చైతన్యం పెరిగితే పెరగవచ్చు, కానీ వాళ్ళ ఆర్థిక స్థితిని తట్టుకునే అంత శక్తి అయితే మాకు పెరగలేదు కదా. నంబర్ 1. అదే సమయంలో మాకంటే 3-4 దశాబ్దాల ముందు నుంచే చదువు ఉపాధి పొందిన వాళ్ళు, మేము ప్రభుత్వ స్కూల్లో చేరేటప్పటికే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేరింది కదా. మేము ఉన్నత విద్యారంగంలోకి వచ్చేటప్పటికే వాళ్ళు అమెరికాలో పోయి చదువుకునే కాడికి వచ్చారు కదా. వాళ్ళతో ఏమైనా పోటీ పడతామా అంటే పోటీ పడడానికి అవకాశం లేదు కదా. నంబర్ 3 చెప్తున్నాను నేను. అసలు మాదిగల కంటే మాదిగలకే ఎక్కువ న్యాయం జరిగింది అనుకోండి విద్యారంగంలో. పోనీ మొన్న మెడిసిన్ కౌన్సిలింగ్ బయట పెట్టమని చెప్పవచ్చు కదా. చెప్పండి, మీరు చెప్పండి, మీ దగ్గర డాటా మెడిసిన్. నేను చెప్తున్నాను, గవర్నమెంట్ పెట్టాలి ఇప్పుడు డాటా. వాళ్ళది ఊహగానమే నాది ఊహగానమే అని అనుకుంటే ఓకే, వాళ్ళు మేమే ఎక్కువ తిన్నామని మేము అంటున్నాం, వాళ్ళు అంటుండ్రు అనుకుందామని విద్యారంగంలో
ఓకే వాళ్ళు ఎక్కువ తిన్నారని మేము అంటున్నాం అనుకో, అంతిమంగా ప్రభుత్వం దగ్గర నివేదిక ఉన్నది కదా, ఏది బయట పెట్టమనండి. మీ లెక్కల ప్రకారం ఎంత ఉంది? నేను అంటున్నాను, 1000 మెడికల్ సీట్లు ఉన్నాయంటే, మెడిసిన్ సీట్లు ఉన్నాయంటే అందులో మాకు రావాల్సినవి ఒకవేళ 65% 70% అనుకుంటే 700 సీట్లు మా పిల్లలకు రావాలి. నేను అంటున్నాను 300 దాటాయి మాకు, 400 మేము కోల్పోయిన. మీ జనాభా 65 నుంచి 70% ఉందా? ఉన్నదని చెప్పి నేనంటే తప్పే, లేదని ఎవరన్నా తప్పే. కమిషన్ నివేదికలు ఉన్నాయి కదా, జనాభా లెక్కల ఆధారాలు ఉన్నాయి కదా. ఎంత జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కలు అయితే ఎస్సీలు ఇంత అని తీస్తారు తప్ప దానిలో మళ్ళీ సబ్ క్యాస్ట్ లెక్క అయితే లేదు. షెడ్యూల్ కులాలు ఎప్పుడైనా ఎవరైనా సరే షెడ్యూల్ కులాల నుంచి ఎస్సీ అని పెడితే మళ్ళీ బ్రాకెట్లో మాల లేదా మాదిగా లేదా బుడగ జంగం లేదా నేతకాని లేదా రెల్లి పైడి పాకి లేకపోతే చిందు డక్కల మోచి మాస్ ఇట్లా పెట్టాల్సిందే. అందువల్ల ఎస్సీల కడుకు వచ్చేటప్పటికి ఎస్టీల కడుకు వచ్చేటప్పటికి ప్రతి కులం ప్రతి తెగకు సంబంధించింది కూడా లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం సబ్ లెక్కలు ఉన్నాయా లేదా 90s లో ఉన్న లెక్కలు మాత్రం? అట్లా కాదు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి లెక్కలు తీస్తుంటారు ఎస్సీలకు సంబంధించిన విషయంలో. అందువల్ల 91 అయినా 2001 అయినా 2011 అయినా ఆటోమేటిక్గా లెక్కలు తీసే ఉన్నాయి. అందువల్ల ఏ లెక్కలైనా సరే జనాభా పట్టే ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. 91 లెక్కల ప్రకారం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల్లో మొదటి స్థానంలో వచ్చాము. కానీ తెలంగాణలో అంతకంటే ఎక్కువ వస్తాం, ఎందుకంటే తెలంగాణలో మాదిగలు మరింత ఎక్కువ ఉంటారు కాబట్టి. ఓకే, మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపినా మాదిగలు ఎక్కువ ఉంటారు, రెండు కలిపినా మాదిగలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ జనాభా ప్రకారం ఎంత పర్సెంటేజ్ మాదిగలు ఉండొచ్చు? ఆనాడు 15%లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15% రిజర్వేషన్స్ 15%లో మాకు 7 వచ్చినాయి, 7%, 6 మాలలకు వచ్చినాయి. ఇతర మొత్తం ఉపకులాలకు అనుకుందాం. ఎస్సీ బి ఉండనా? ఎస్సీ బి మాదిగా, ఎస్సీ సి మాల, ఎస్సీ ఏ అటు ఉత్తరాంధ్రలో రెల్లి పైడి ప్యాక్ అని ఉత్తరాంధ్రలో కులం ఉంటుంది. తర్వాత ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనేది డి కింద వస్తుంది. ఆది ద్రావిడ అయినా ఒక కులం కాదు, ఆది ఆంధ్రులైనా ఒక కులం కాదు. ఆనాడు మద్రాస్ పరిపాలన కింద ఉన్నప్పుడు దళితులని చెప్పుకోకుండా మాలామాదిగలను చెప్పుకోకుండా మేము ఆది ఆంధ్రులని చెప్పుకున్నాం. అందులో మాలామాదిగలు వస్తారు. అందులో అంటే 1%లో మాలామాదిగలు ఉంటారు. కానీ మిగతా బీసీకి వచ్చినప్పటికీ 7 మాకు వచ్చినాయి, 6 మాలలకు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ లెక్కలు తీసుకుంటే తెలంగాణలో మేము మినిమం తెలంగాణ జనాభా, ఎందుకంటే రామచంద్ర కమిషన్ రిపోర్ట్లో ప్రతి జిల్లాల రిపోర్ట్ ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి శ్రీకాకుళం రిపోర్ట్ ఎట్లున్నదో వరంగల్ రిపోర్ట్ అట్లే ఉంటుంది, చిత్తూరు రిపోర్ట్ ఎట్లుంటుందో హైదరాబాద్ రిపోర్ట్ అట్లుంటుంది. అంటే ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాల రిపోర్ట్ కూడా ఉన్నది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మాదిగల జనాభా 60 నుంచి 70% ఉంటాం మేము ఇక్కడ తెలంగాణలో. 60 నుంచి 70%. నేను చెప్పేది ఉన్నది రికార్డ్ అనేది లెక్క. నాకు తెలిసి 25-26%. నాటకాని కులస్తులు కూడా ఉంటారు కదా పెద్ద ఎత్తున. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 2-3 lakhs పైన ఉంటారు కదా. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు అన్నట్టుగా మంచిర్యాల, చెన్నూరు, అదే బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగరు, ఇటు మంతిని, ఓకే, పెద్దపల్లికి సంబంధించిన రామగుండం ఇటువైపు వాళ్ళు మాదిగా తర్వాత మాదిగా ఫస్ట్ ఉంటారు. నాకు తెలిసి నేతగానే సెకండ్ కనిపిస్తారు, మాలలు థర్డ్ కనిపిస్తారు అటువైపు చూస్తే ఉన్నదాంట్లో. అందుకనే కదా ఇప్పుడు నేతగాని వెంకటేష్ అక్కడ గెలిచింది, ఎంపీగా ఉన్నాడు కదా, నేతగాని అవకాశం వచ్చింది కదా. ఓకే, వాళ్ళు కూడా జనాభా ఉన్నది, వాళ్ళ జనాభా వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు నేతగాని? బహుశా అంటే మొత్తం కేటగరైజేషన్ జరిగినప్పుడు ఎంత పర్సెంట్ అవుతుందో మొత్తం అన్ని ఉపకులాలు మాల కిందే అప్పుడు మాల కింద పోయింది, అప్పుడు మాల కింద పోయింది అట్లా. సో ఇప్పుడు మీరు అనేది 70% మాదిగలు ఉంటారు. దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణ జనాభా ప్రకారం చూస్తే 3.5 కోట్లు అప్పటి జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు 4 కోట్లకు వచ్చింది. సో 4 కోట్లలో మీరు దాదాపు 50 lakhs పైన ఉండొచ్చా, 50 lakhs దగ్గర ఉండొచ్చా, 40-50 lakhs మధ్యలో ఉండొచ్చా? 4 కోట్లు ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ 15% ఇస్తే, ఉన్న 15% ఇస్తే అందులో 70% వేసుకోండి. ఓకే, అంటే 6 ఏళ్ళు 30 lakhs 42-45 మధ్యలో ఉంటారు. అప్పుడు తెలంగాణ జిల్లాలో లెక్కలు తీస్తే మాలలకు మాదిగలకు డైరెక్ట్గా మాదిగల మధ్యలోనే 17 నుంచి 20 లక్షల తేడా రామచంద్ర కమిషన్ రిపోర్ట్లే ఉన్నది తెలంగాణ ప్రాంతంలో. 17 నుంచి 20 లక్షల తేడా ఉంటుంది. తర్వాత
మాదిగల జనాభా మరింత పెరుగుతుంది, మాలల జనాభా కొంత తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే విద్యా వెనుకబాటు, ఉద్యోగ రంగంలో మేము వెనుకబాటు ఉన్నాం కాబట్టి సాధారణంగా కుటుంబ నియంత్రణ కాడికి వచ్చినప్పుడు కొంత కంట్రోలింగ్ తక్కువ ఉంటుంది. సో జనాభా పెరుగుదల రేటు మీ దగ్గర ఎక్కువ ఉంది. జనాభా పెరుగుదల రేటు ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారు, నిరుపేదలు ఎక్కువ ఉంటారు, జనాభా ఎక్కువ పెరుగుతుంది కదా. ఉద్యోగ కుటుంబాలు, ఆర్థికంగా బాగుపడే కుటుంబాలు ఒకరిద్దరు చాలనే కాడికి వచ్చేస్తాయి. అది విషయం. ఓకే. సో మరి మొన్న ఇంతమంది జనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మొన్నటి సభ ద్వారా. మీరు గమనించాల్సిన విషయం ప్రతి దగ్గర అంటే ఇంత ఓపెన్గా ఎప్పుడు కూడా జరగలేదు. అంటే నేను ఈ మధ్య కాలంలో ఎస్సీ వర్గీకరణ మా రెండు అనుకునేవాడిని. ఒకటేంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ, దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుతనం చేస్తాయి. కానీ ఇది కార్యరూపం దాల్చదు కాదు అనుకున్నాను. ఈ మోడీ గవర్నమెంట్ సెకండ్ టర్మ్లో అంటే ఈ రెండు కూడా ఆల్మోస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోద ముద్ర పడింది. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. ఓన్లీ ఆర్జేడీ, ఎస్పీ ఈ పార్టీలు మాత్రమే వ్యతిరేకించే సందర్భం ఉంది. అది అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ కూడా అల్టిమేట్గా సుప్రీంకోర్టు కూడా చేసింది. సో అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించి ఎవరు ఓపెన్గా బహిరంగ పరిచినప్పుడు మొన్న డిసెంబర్ 1న ఒక చారిత్రక సభ పెట్టి వాళ్ళు చేసిన తర్వాత రాజకీయ పార్టీలో మళ్ళీ పునరాలోచన కలగదంటారా? ఒక విషయం ఏంటంటే న్యాయం ఎప్పుడు న్యాయమే ఉంటుంది, అన్యాయం ఎప్పుడు అన్యాయమే ఉంటుంది. వాళ్ళ శక్తి మొత్తం పలుకుబడిని మొత్తం రంగరించి ఎక్కడికన్నా సమీకరణ పెట్టిననుకో అయితే న్యాయం అన్యాయం అయిపోతుందా, అన్యాయం న్యాయం అయిపోతుందా? ఒక విషయం గురించండి. మేము ఒక మీటింగ్ పెడితే ఎవరైనా స్వచ్ఛందంగా తరలి రావాల్సిందే, లేదా సమాజ మద్దతుతో తరలి రావాల్సిందే. పెట్టింది ఎక్కడ? వీళ్ళు పరేడ్ గ్రౌండ్. మీరు పరేడ్ గ్రౌండ్లో అసలు మీటింగ్ వేదిక ఎక్కడ వేశారు? 60% గ్రౌండ్ వెనక వదిలిపెట్టి ముందుకు వేసారు. ఆ ముందు కూడా ఒక 2-3 ఎకరాలకు పైగా ఖాళీ స్థలం వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలిపెట్టారు? అది ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పి కింద ఏమైనా అభద్రత ఉంటుంది, భయం ఉంటుందా? వదిలిపెట్టేశారు. మీరు ఏ ఊరికైనా బ్యానర్ ఒకటే కనిపిస్తుంది. వెనక 60% గ్రౌండ్ ఉంది. మీరు చూసుకోండి మరి, ప్లేస్లో చూసుకోండి మరి. ఓకే, టీవీ విజువల్స్ లో అట్లా చూస్తే మీరు ముందు చూపించేది కానీ వెనక చూపించలేదు కదా. ఓకే, మీరు ముందు చూపించేది కానీ వెనక చూపించలేదు కదా. ముందు 2-3 ఎకరాల ఖాళీ స్థలం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వెనక ఎందుకు పెట్టాలి, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళలో ఎవరు ఎక్కువ ఉన్నారు? ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు. వర్గీకరణ జరిగితే వాళ్ళ పిల్లలకు కూడా నష్టం వస్తుందని కదా, అదనంగా వచ్చేది పోతుందని కదా. మరి వాళ్ళ పిల్లలకు అదనంగా వచ్చేది పోతుంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఉద్యోగస్తులను ఆర్గనైజ్ చేసిండ్రు కదా. మొత్తము వేలాది మంది ఉద్యోగస్తులకు వాళ్ళ సొంత గ్రామాలనే కదా. నయానో భయానో వాళ్ళే వాహనాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జనాన్ని తరలించుకోవడానికి అవకాశం ఉన్నది కదా. అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టిననుకో ఎవరు బ్యానర్ వాళ్ళు కట్టుకొని వస్తారు. కానీ ఒక వారం రోజుల ముందు నుంచే ప్రతి గ్రామానికి ఒకటే బ్యానర్ వెళ్ళింది కదా. ప్రతి గ్రామానికి ఒకటి బ్యానర్ అంటే సప్లై చేసే వాళ్ళు ఉన్నారు కదా. అంటే వాహనాలు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, బ్యానర్లు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వనరులు సప్లై చేసే వాళ్ళు ఉంటారు, తీసుకొచ్చే వేలాది ఉద్యోగస్తులు వాళ్ళకు ఉంటారు. అది పెద్ద సమస్య ఉన్నది. అయితే నేనంటున్నా అట్లా పెట్టుకుంటే న్యాయం అన్యాయం అయిపోతుందా, అన్యాయం న్యాయం అయిపోతుందా? అందువల్ల పునరాలోచనకు అవకాశం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? వాళ్ళ భ్రమలు తప్ప, వాళ్ళ భ్రమలు తప్ప అవకాశం ఎక్కడుంటుంది? అంటే ఇంత పెద్ద ఎత్తున ఫోర్స్ ఉంది, ఇంత పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేక వాదన ఉంది అని అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆలోచిస్తాయి కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమానికి అన్నీ సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం, December 9th స్టేట్మెంట్ రాగానే అందరు రాజీనామా కానీ మళ్ళీ అందరూ యూటర్న్ తీసుకున్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ అన్ని పార్టీలు అప్పుడు యూటర్న్ తీసుకున్న సందర్భం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని స్వాగతించలేదు. ఈ విషయంలో మా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి సభలో ఫస్ట్ స్టేట్ తెలంగాణనే అవుతుంది, వర్గీకరణను అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నాం, మొదటి రాష్ట్రం తెలంగాణనే అన్నారు. కానీ మొదటి రాష్ట్రం కాలేదు. హర్యానాలో నాకు తెలిసి అమలు జరుగుతుంది, వర్గీకరణ చేశారు. ప్లస్ రెండవది జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. మల్లికార్జున ఖర్గే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, నో డౌట్ తెలుసు. ఎందుకంటే ఆయన వర్గీకరణ అక్కడ కర్ణాటకలో ఫలితాలు అనుభవించే ఏదైతే అత్యధిక ఫలితాలు అనుభవిస్తున్నావో ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నారు. సో ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాస్తవానికి మల్లికార్జున ఖర్గే ఎస్సీ మాలే ఇది కర్ణాటకలో. కానీ కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పి ధైర్యంగా ఎక్కడ చెప్పదు. అనుకూలమని కూడా అనట్లేదు, అనుకూలమని చెప్తుంది.
ఎట్లా చెప్తుందో చెప్తాను నేను. అసలు భారతదేశ వ్యాప్తంగా ముందు షెడ్యూల్ కులాల్లో అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు తొలగించాలంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి అసలు నిర్ణయం తీసుకునేది కాంగ్రెస్ పార్టీ కదా, ఇప్పుడు కాదు. 1975లో పంజాబ్లో జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చెమార్లేతారు మధ్యలో అసమానతలను తొలగించడం కోసం ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే నంబర్ 1. అందువల్ల వాళ్ళే పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసి ఇతర రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ జరగనీయమని చెప్పి అధిష్టాన వర్గం ఎట్లా అంటది? నంబర్ 1 పని. నంబర్ 2 చెప్తున్నాను నేను. ఓకే, కాంగ్రెస్ అధిష్టాన వర్గం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే జస్టిస్ సుషా మేరా కమిషన్ వేసింది, క్యాబినెట్ తీర్మానం చేసి వేసింది కదా. కానీ ఆ కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి అదే కాంగ్రెస్. 100%. 2008లో ఉషా మేరా కమిటీ రిపోర్ట్ వస్తే 6 సంవత్సరాలు వాళ్ళ అధికారులు ఉండి చేయలేదు కదా. వాళ్ళ చిత్తశుద్ధి లేని తనమే అక్కడ కనిపిస్తుంది. ఏది వాళ్ళ చిత్తశుద్ధి లేని తనమే అక్కడ కనిపిస్తుంది. కమిషన్ లేచింది వాళ్ళే, కమిషన్ లేచేది వాళ్ళే, దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటుంది. అది సాక్ష్యమే మీరు చెప్పిన గమని. అట్లా అనుకుంటే లోకూర్ కమిషన్ వేసింది 65లో కూడా ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మన లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి, అంటే కాంగ్రెస్ వేసింది, దాని రిపోర్ట్ అమలు చేయలే. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ అమలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు 2018లో రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాట్లాడిండు కదా, ఓపెన్ సభలో మాట్లాడిండు కదా. ఇక్కడ ఉన్నది మీకు ఒక్కసారి చదివినిపిస్తా. ఇది హైదరాబాద్ ఎడిటర్స్ మీట్లో ఎప్పుడది 2018 ఎడిటర్స్ మీట్లో. 6 సంవత్సరాలు అయిందండి శ్రీనివాస్ చెప్తున్న విషయం చెప్తున్నా నేను. 6 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు, సూత్రం ఒకటే కదా. ఆయన చెప్పిన మాట వినండి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ సానుకూలంగా ఉందని, దీనిపై యూపీఏ మిత్రపక్షాలతో చర్చిస్తామని రాహుల్ చెప్పారు. దీనిపై దాదాపు ఏకాభిప్రాయం వస్తుందని కామన్ యూనియన్ ప్రోగ్రాంలో కూడా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొంటామని వెల్లడించారు. ఏంటంటే రాహుల్ గాంధీ గద్వాల సభలో వర్గీకరణ చెప్తాను మాట్లాడిండు, మీ దగ్గర ఎడిటర్స్ మీట్లో కూడా మాట్లాడిండు. ఇప్పుడు ఆయన ఓపెన్ వాయిస్ ఉంటుంది, పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎట్లా వ్యతిరేకిస్తాడు? రెండోది. మూడోది మల్లికార్జున ఖర్గే గురించి మీరు మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే ఎస్సీ వర్గంలో మాలకులతుడే అక్కడ కర్ణాటకలో. ఓకే, మానసికంగా అతను వర్గీకరణకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ ధైర్యంగా చెప్పమనండి ఆయనను మేము వర్గీకరణ వ్యతిరేకమని. ఎందుకు అనలేడంటే కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అనలేడంటే అసలు చేవేళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఎవరు? చేవెళ్లలో ఎన్నికలకు ముందు ఖర్గే. అసలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశం ఏమున్నది? ఎస్సీ వర్గీకరణ అంశం ఉన్నది కదా. మరి మల్లికార్జున ఖర్గే ఎట్లా వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొన్న 3 ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వివేక్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాబినెట్లో వివేక్కి చోటు కల్పిస్తారని చెప్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో కర్త కర్మ క్రియ మొత్తం వివేక్ వెంకటస్వామి ముందుండి దీన్ని నడిపించారు. వాళ్ళు ఇంకో 2 ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ సభలో పార్టిసిపేట్ చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా పార్టిసిపేట్ చేశారు. 3 ఎమ్మెల్యేలు ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఒక విషయం, మరి ఆ పార్టీ స్టాండ్ అయితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా పాల్గొంటారు? ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యం ఎట్లా జరుగుతుంది? ఆ పార్టీ అధిష్టాన వర్గం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ వర్గీకరణను ముందు అమలు చేసే రాష్ట్రంగా తెలంగాణనే నిలబెడతామని చెప్పడం జరిగింది. ఓకే, జాప్యం చేసే ఎత్తుగడలు వేయడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో వీళ్ళు అవకాశాలు దోచుకోవాలని చెప్పి వీళ్ళు అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అడ్డం పడే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ పాలసీ అనుకుందాం. ఆ పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళ మీద ఎవరు చర్య తీసుకోవాలా? కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేదా ఎస్సీ వర్గీకరణ మీ అనుకూలం కాదని చెప్పమానండి. వీళ్ళు సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీళ్ళు వ్యతిరేకిస్తుండ్రు అనుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలమైనప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలనే రాహుల్ గాంధీని కోరుతాం. అంటే ఇది ఒక తెలంగాణ సమైక్యాంధ్ర లాగా ఇది కూడా ఒక సంక్లిష్టమైన అంశం. ఈ విషయంలో రాజకీయ పార్టీలు కూడా విడిపోయి ఉంటాయి కంపల్సరిగా. నేను ఏ పార్టీ సపోర్ట్ చేసినట్టు అనిపించట్లేదు. నేను అట్లా అనుకోవట్లేదు. మీరు గమనించండి, ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళలో ఏ సభ పెట్టినా ఒక మాదిగలు లక్షలాది మంది రావచ్చు, కానీ వేదిక మీద ఒక మాదిగలే ఉండరు. సమాజంలో అన్ని వర్గాలు ఉంటారు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి కదా. ఎందుకు ఉంటారు? అన్ని వర్గాలు న్యాయమైన డిమాండ్గా ఉంటాయి. మరి నిన్న పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవడానికే తప్ప వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తలేరు కదా. వాళ్ళ భజన వాళ్ళు చేసుకోవడానికి. ఇప్పుడు సభలో కానీ బయట వాళ్ళు కానీ చాలామంది ఎస్సీ వర్గీకరణ సమస్య రిజాల్వ్ కాకపోవడానికి కారణం మందకృష్ణ మాదిగే. అది అయిపోతే కనుక ఇంకా ఆయనకు వేరే ఏం ఎజెండా ఉండదు కాబట్టి ఆయనే డిలే చేస్తున్నారు అని అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? అంటే ఉద్యమం పట్ల అవగాహన లేని వాళ్ళు,
పరిపక్వతతో కూడిన ఆలోచన లేని వాళ్ళు కదా అట్లాంటి కామెంట్ చేస్తారు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. నేను 30 ఏళ్ళలో 3 సార్లు వర్గీకరణ సాధించాం, ఒక్కసారి కాదు. 94లో ఉద్యమం మొదలుపెట్టి 97లో వర్గీకరణ సాధించాం చంద్రబాబు గవర్నమెంట్లో. దాన్ని అడ్డుకున్నది ఎవరు? మాలలే. సాధించాం కదా, కొన్ని రోజులు ఫలితాలు అనుభవించాం కదా, అడ్డుకున్నది ఎవరు? మాలలు. అడ్డుకున్నదంటే కోర్టులో కేసు వేశారు. వేయడం వల్లనే కదా అడ్డుకున్నది. కోర్టులో కేసు వేయకుండా ఉండరు కదా, ఎవరో ఒకళ్ళు వేస్తారు. ఏంటంటే వేయకపోతే అట్లా అనుకుంటే అగ్రకులాలు ఇప్పటికి కూడా మాకు రిజర్వేషన్లో దాన్ని కోర్టులో కేసు వేయవచ్చు, ఎవరు ఎత్తలేరు కదా. అదేంది? రెండవది 97 తర్వాత మళ్ళా ఉద్యమం మొదలుపెట్టాం ఏబిసిడి అయినాక. 99 డిసెంబర్ 2న కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ సమంజసమని చెప్పడం వల్ల 4 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగింది కదా. ఎవరు చెప్పిన వల్ల? మొదటిసారి రద్దు చేపిస్తే రెండోసారి ఎవరు చెప్పారు? రాష్ట్రపతి చెప్పాడు. రాష్ట్రపతి చెప్పడం వల్లనే వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరిగింది, కొంత మాకు మేలు జరిగింది కదా. మళ్ళీ దానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అడ్డం పడ్డారు కదా. సుప్రీంకోర్టుకి వెళ్ళకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పే అవకాశం లేదు. అంటే ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది రాజ్యాంగ పరంగా వాళ్ళ హక్కు, వాళ్ళు వినియోగించుకున్నారు. దాన్ని ఎట్లా తప్పుపడతారు? నేనేంటంటే రాజ్యాంగపరం హక్కు అని చెప్పి మాకు రిజర్వేషన్ ఒప్పుకోమని చెప్పి ఇప్పటికి కూడా కోర్టులు వేయవచ్చు, అగ్రకులాలు వేయవచ్చు కదా. కానీ మనలో మనం ఉన్నది పంచుకోవాలని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దాన్ని అడ్డుపడకపోతే సమస్యలు రావు కదా అంటున్నాను నేను. ఓకే, ఇది అయిపోయింది. రెండోసారి సాధించుకున్న దాన్ని మీరు స్టేట్ పవర్లో రద్దు చేశారు. మళ్ళీ మూడోసారి ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ వచ్చింది కదా జడ్జిమెంటు. ఏది? రాష్ట్రాలకు అధికారం ఉన్నమాట వాస్తవేనని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అనుకుందామున్నా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు సుప్రీంకోర్టులో అవకాశం లేదు. ఇక ఎందుకు లేదు? రివ్యూ పిటిషన్లన్నీ క్యూరేటివ్ పిటిషన్లు కూడా డిస్మిస్ అయిపోయినాయి. వీళ్ళు చంద్రచూడ్ గారి మీద పడ్డారు బాగా. ఇది చంద్రచూడ్ గారు ఇట్లా చేసిండు చీఫ్ జస్టిస్. ఓకే, నేను అంటున్నాను. మరి క్యూరేటివ్ పిటిషన్ రద్దు చేసింది ఎవరు? ఇప్పుడు చీఫ్ జస్టిస్ రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పింది, రివ్యూ పిటిషన్లు రద్దు చేసింది, క్యూరేటివ్ పిటిషన్లు కూడా రద్దు చేసింది. ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? రోడ్ల మీదకి వస్తుండ్రు. మళ్ళీ అంటే రోడ్ల మీదకి రావడం వల్ల కొంచెం జాప్యం చేసి, ఈ జాప్యం జరిగిన కాలంలో మొన్న ఇప్పుడు టీచర్ పోస్టులు 11,000 పోస్టులు భర్తీ చేశారు. వర్గీకరణ ఉంటే మాకు 70% వచ్చేది కదా. వర్గీకరణ లేకపోవడం 70% వచ్చేది. 15% మాకు 100లో 70% అంటే మీకు 10-11% వచ్చేది కదా. ఇప్పుడు మాకు 5-6% కంటే మించే అవకాశం లేదు కదా. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, బయట పెట్టమనండి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర మన 11,000 పోస్టులు భర్తీ చేస్తే అందులో 1,600 చిల్లర ఎస్సీలకు వచ్చినాయి కదా. ఆ 1,600 చిల్లర ఎస్సీ పోస్టులలో ఎవరికి ఎన్ని వచ్చినా శ్వేతపత్రం ప్రకటించమనండి. మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. ఓకే, మెడిసిన్ కౌన్సిల్ జరిగింది అనుకో, మాకు అన్యాయం జరిగిందని బయటపడుతుంది. అంటే వర్గీకరణ జాప్యం చేసి ఎత్తుగడలు వేయడం ద్వారా, ఓకే, వర్గీకరణ లేకుండా కాలంలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎంతకాలం కొల్లగొడితే అంతకాలం కొల్లగొట్టవచ్చు అనే కుట్రలతోటే ఇవాళ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్న విషయం రుజువు అవుతుంది. అంతే. కొద్దిమంది ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, మాలల సింహగర్జ సభను చూసి మందకృష్ణ మా దిక్కు ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, మా ఫోర్స్ ఇంత ఉందని మేము చాటి చెప్పామని అంటున్నారు. అంబేద్కర్ కాలంలో అగ్రకులాల ఫోర్స్ చాలా ఉన్నది. తుక్కు అంబేద్కర్ ఓడించాడు వాళ్ళందరినీ. ఓకే, ఫోర్స్ కాదు ముఖ్యం, న్యాయం కాదా అనేది ముఖ్యం. మీ వైపు న్యాయం ఉంటే సమాజంలో ఒక పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? మీ వైపు న్యాయం ఉంటే ఎందుకు కమిషన్ రిపోర్ట్లు మిమ్మల్ని తప్పుపట్టినాయి? ఓకే, సమాజాల పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ, దళితుల్ని డిఫరెంట్ కాన్షీరామ్ స్థాపించిన పార్టీ ఇప్పటికి కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తుంది. ఒక విషయం చెప్పనా, గౌరవ్ కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ నినాదం ఏంటిది? ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఏంటిది? మా జనాభా ఎంతో మా వాటా. ఎందుకు వ్యతిరేకిస్తుంది మరి? దానికి కారణం కాన్షీరామ్ లేడు కదా. మాయావతి ఉన్నప్పుడు సపోర్ట్ చేశారా? కాన్షీరామ్ ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పాడు, కృష్ణ, నేను రాజ్యాధికారం గురించి పోరాటం చేస్తున్నా, నీ పోరాటాన్ని నేను అడ్డుదగలను. ఎందుకంటే మా పంజాబ్లో, ఆయన అన్న మాట, మా పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, నేను తప్పు పట్టలేను. కానీ నేను రాజ్యాధికార పోరాటంలో ఉన్నా, నువ్వు వర్గీకరణ చేసుకునే పట్టణంలో ఉన్నావు, నీ పోరాటం నువ్వు చేసుకుని నా పోరాటం నేను చేసుకుంటా అన్నాడు. తప్పు పట్టలేదే, నాకు అడ్డు తగలలేదే, తప్పు పట్టలేదు, ఆయన అడ్డు తగలేదు. మాయావతి వ్యతిరేకంగా ఉన్నారు. అవును, మాయావతి వ్యతిరేకంగా ఉన్నారు. మాయావతి ఇప్పుడు ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి చెమార్లను కూడగట్టుకునే కాడికి వచ్చేసింది ఆమె. చెమార్లు ఇక్కడ మాలల్లాగా రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుతున్న వాళ్ళు. కాబట్టి చెమార్లన్న కూడగట్టుకోవాలంటే జాతో కమ్యూనిటీ కదా, జాతో కమ్యూనిటీ అయినా చెమార్ అయినా ఒకటిగానే భావించుకుంటారు. రెండు అంటే చర్మ వృత్తికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయం. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఎదిగిందా తగ్గిందా? తగ్గడానికి కారణం ఏంది? ఆమె లోపభూయిష్టమైన నిర్ణయాలే కదా. దళితులందరూ ఒకటైన రోజు 21% ఓటు బ్యాంకు ఉండేవి ఆమెకు మినిమం.
దళితులు అక్కడ 21% పైగా ఉన్నారు ఆడ. ఓకే, దళితులందరూ ఒకటిగా ఉన్నప్పుడు 21% ఓటు పైగా ఉండే. ఇప్పుడు అది 10-11% పడిపోవడానికి కారణం ఏంది? చెమార్లు ఎంత ఉన్నారో చెమారేతరులు అంత ఉన్నారు అక్కడ. ఇంచు 1% తేడా మీద చెమార్లు ఎంత ఉన్నారో, పాసి కానీ ఓకే పాసి కానీ లేకపోతే వాల్మీకి కానీ వీళ్ళందరూ 50% దగ్గరకు వస్తారు. 55% చెమార్లు ఉంటే 45% వీళ్ళు ఉంటారు. మేజర్ క్యాస్ట్లే కదా అవి. మరి వాళ్ళకు చెమార్లాగా వీళ్ళకి అవకాశాలు దక్కలే. రాజ్యాధికారంలో వాళ్ళే, రాయితీల్లో వాళ్ళే, ఉద్యోగాల్లో వాళ్ళే, అన్నింటిలో వాళ్ళే చెమార్లు అయిపోయినారు. చెమారేతరులు మాకు న్యాయం జరగని పోవటం చేస్తున్న క్రమంలో వర్గీకరణ మేము వ్యతిరేకించింది. అప్పుడు చెమారేతరులు ఏం చేసిండ్రు అంటే బహుజన సమాజ్ పార్టీ మనకు న్యాయం చేస్తలేదని చెప్పి దూరం అయిపోయినరు. దూరం కావడం వల్ల ఏమైపోయింది? బహుజన సమాజ్ పార్టీ రాజకీయంగా కుప్పగూలిపోయింది. ఓకే, అంటే నేను ఎక్కువ తింటున్నా, ఫలానోళ్ళకు తక్కువ వస్తుంది అన్నప్పుడు ఎక్కువ తినేటోళ్ళం కొంత తక్కువ తినేటోళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. మా యువతలో సోయి లేకపోవడం వల్ల ఉన్న పార్టీనే కొలాప్స్ చేసుకునే కాడికి వచ్చేసింది. ఒకళ్ళిద్దరు కాలర్స్ కూడా తీసుకుందాం, అంటే ఒకళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎవరంటే మందకృష్ణ మాదిగలో సందేహాలు అడిగి తెలుసుకోవచ్చు వర్గీకరణకు సంబంధించి. దానికి వెళ్ళే ముందు ఒకటి, మొన్న ప్రధానంగా చేసిన కామెంట్ ఏంటంటే దళితుల ఐక్యత దీనివల్ల, ఈ వర్గీకరణ వల్ల, ఇష్యూ వల్ల భంగం వాటిల్లుతుంది దళితుల ఐక్యతకు. ఫస్ట్ దళితుల్లో దళితులే కొట్లాడుకుంటారు, మాలా వర్సెస్ మాదిగానే అవుతుంది. ఇంకా అగ్రకులాల మీద లేకపోతే ఎవరైతే భూస్వాముల మీద పోరాటం అన్నది పూర్తిగా అయిపోయి మీలో మీరే కొట్టుకుంటున్న పరిస్థితి కనిపించట్లేదా దీనివల్ల? ముందు నీవు అన్నదానికి 2 పాయింట్ చెప్తాను. దళితుల ఐక్యత, వర్గీకరణ వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి. అరే అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక రిజర్వేషన్లు అడిగినప్పుడు కూడా దేశ ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి అన్నోళ్ళు ఉన్నారు ఆడ. అంటే అగ్రకులాలు కొంత ముందుకెళ్ళినాయి, దళితులు వెనుకబడిపోయినరు. వెనుకబడిపోయిన దళితులకు న్యాయమైన ప్రాతినిధ్యం అడిగినప్పుడు మీకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల దేశ ఐక్యత దెబ్బతింటుందని ఆనాడు కూడా అన్నారు. దేశ ఐక్యత రిజర్వేషన్లో దెబ్బతినలే, నిజంగా ఐక్యతకు బలమైన పునాదులే పడ్డాయి. లేకపోతే ఇంకా అగాధం పెరిగేది. అగాధం పెరిగినప్పుడు ఐక్యత దెబ్బతినేది. నంబర్ 1, ఐక్యత దెబ్బతినలే, ఐక్యత పెరిగింది దేశ ప్రజల మధ్యలో. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు చెప్పు, ఒకనాడు దళిత వర్గాలను ఎక్కడో పెట్టారు, కానీ వాళ్ళ దళిత వర్గాలు ఉన్నత వర్గాల దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుకునే కాడికి వచ్చేసింది. నువ్వు నేను ఒకటిగానే మాట్లాడుకునే కాడికి వచ్చింది. ఈ ఐక్యత పెరగడానికి కారణం అంబేద్కర్ సాధించిన ఆత్మగౌరవం, రిజర్వేషన్ల ఫలాలు కావా? ఓకే, ఇప్పుడు దళితుల ఐక్యత, ఇప్పుడు దేశ ఐక్యత దెబ్బతింటుందని చెప్పి రిజర్వేషన్లు అడ్డుకోని ప్రయత్నం చేసిన వాళ్ళ వాదనే వాళ్ళ దళితుల ఐక్యత దెబ్బతింటుందని చెప్పి ఇప్పుడు మాట్లాడేటోళ్ళు తయారవుతారు. మీలో మీరు గొడవ పడటం వల్ల అల్టిమేట్గా ఎవరికి లాభం? మీలో మీరే గొడవ పడుతున్నారు. మీరు గొడవగా ఎట్లా 1994 మీరు గొడవగా ఎట్లా 30 సంవత్సరాలుగా మాలా మాదిగా సంబంధించి ఏదైనా నేను చూస్తున్నా రాజకీయ పార్టీల టికెట్ల విషయంలో మాదిగకి ఇచ్చారు, ఇక్కడ మాలకి నువ్వు సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతావా? మాది ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలుగుతావా? మీరు గొడవ చిత్రీకరిస్తున్నారు కదా. అవును, అన్యాయం జరిగిన వాడు ఉన్నాడు, అన్యాయం చేస్తున్న వాడు ఉన్నాడు అనుకుందాం. సమస్యకు పరిష్కారం చెప్పును. ఒక విషయం గుర్తు చేస్తున్నాను, మాలా వర్సెస్ మొత్తం దళితులు. ఆ విషయం మర్చిపోకు. మాలా వర్సెస్ మొత్తం దళితులు. నువ్వు నేత కాని వాళ్ళని అడుగు, వర్గీకరణ కావాలంటారు. నువ్వు బుడగ జంగాలను అడుగు, వర్గీకరణ కావాలంటారు. చిందోలను, మాచోలను, మోచోలను అడుగు, వర్గీకరణ కావాలంటారు. మాదిగోలను అడుగు, వర్గీకరణ కావాలంటారు. ఎవరినైనా వర్గీకరణ కావాలంటారు. మరి వర్గీకరణ 59 కులాల వాళ్ళేమో మొత్తం వర్గీకరణ కావాలంటే ఒక కులం వాళ్ళు వర్గీకరణ వద్దంటారు అనుకో. ఘర్షణ ఎవరి వల్ల వచ్చినట్టు? మేమే తింటామన్న వాళ్ళు ఒక వర్గము, అందరికి పంచన్న వాళ్ళు మిగతా వర్గాలు. మరి ఇప్పుడు అడ్డుపడేటోడి వల్ల ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందా? కోరుకునేటోళ్ళ వలన? కోరుకోవడం తప్ప అయితే కమిషన్లు ఎందుకు మా వైపు ఉంటాయి? రాజకీయ పక్షాలు ఎందుకు మా వైపు ఉంటాయి? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఐక్యత అన్నది ఈ ఇష్యూ కనుక రిజాల్వ్ అయితే ఇంకా ఐక్యత ఉంటుంది. వీ కెన్ ఫైట్ విత్ వర్గీకరణ సమస్య పరిష్కారం అయినప్పుడే ఐక్యత పెరుగుతుంది. ఓకే, చెప్పనా? ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలం ఉన్నది. ఎగ్జాంపుల్, ఎస్సీ వర్గీకరణ ప్రధానంగా 2000 నుంచి 2005 అమలు జరిగిన. మేము దళితులు ఉమ్మడి పోరాటాలు చేసినాంగా. ఎగ్జాంపుల్, దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్లు 2002లో సాధించాము. మరి మాదిగా నేత కానీ అన్ని వర్గాల ఉద్యోగస్తులందరూ వచ్చి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో ఫైట్ చేసి ప్రమోషన్ రిజర్వేషన్ సాధించుకున్నాంగా. ఉమ్మడి పోరాటాలు చేసే పరిస్థితికి వచ్చింది కదా. అంటే ఉమ్మడి పోరాటాలు ఎప్పుడు చేసినా మా సమస్య పరిష్కారమైనప్పుడు ఇంకా సమస్య ఏముంటుంది? సమస్య పరిష్కారం కానంత వరకు మాకు న్యాయం జరగాలని మేము కొట్లాడతాం. సమస్య పరిష్కారం అయితే ఉమ్మడి అంశాల మీద కొట్లాడతాం. మరి ఉమ్మడి అంశాలు కొట్లాడకుండా అడ్డం పడుతున్నది వీళ్ళ వల్ల అనేక దెబ్బతింటుంది, కానీ ఇంకోటి కాదు కదా. దళితులందరూ ఒకటే అని ఎట్లా చెప్తున్నావు? ఒక కాలర్ ఉన్నారు, మురళి, కృష్ణా జిల్లా నుంచి. మురళి గారు సార్ చెప్పండి. కృష్ణ నమస్తే అన్న. నమస్కారం బ్రదర్.
మాది కృష్ణా జిల్లా అంటే గంపలగూడెం మండలం. తమ్ముడు అన్న మీరు చేసేది 100% నిజం అన్న. అది ఒక అందరికీ ఎస్సీ కులాలలో అందరికీ సామాజిక న్యాయం. అది అందరికీ తగిన ఫలాలు అందరికీ అందాలన్న. ఆ టీవీ యాంకర్ గారు అసలు అది అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఒక్క మాలకెళ్ళే లేదండి, మీరు అలా పొరపాటు పడద్దు. ఇప్పుడు క్వశ్చన్ మా ఆవేదన అట్లుంటది, క్వశ్చన్ కాదు. మురళి గారు, ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారు ఉన్నప్పుడు నేను డెఫినెట్ గా ఆయన సపోర్ట్ చేసే క్వశ్చన్స్ అడగను. ఎందుకంటే ఇప్పుడు స్టూడియోలో లేనిది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అనుకూలమైన క్వశ్చన్స్ అది కాదు. స్టూడియోలో లేనిది మాల సైడ్ నుంచి నేను మాల సామాజిక వర్గం నుంచి అడిగే ప్రశ్నలు మందకృష్ణ మాదిక్ గారిని అడగాలి కదా. అడగకపోతే ఎట్లా జవాబు వస్తుంది? అట్లా అంటలేను, జవాబు ఎలా వస్తుంది? మాదిగల ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అది నీకు వచ్చే ప్రశ్నకు సాక్ష్యం అది కదా. న్యాయం కోరి నుంచి ఆలోచించే వాళ్ళ ఆవేదన ఎట్లుంటుందో నీకు. నువ్వు నన్ను ఏదో రకంగా అడిగినా కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితులు పడ్డారంటే అర్థం ఏంటి చెప్పండి? శ్యామ్ సుందర్ గారు నల్గొండ నుంచి. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మందకృష్ణ గారితో మాట్లాడతాను సార్. చెప్పండి సార్. మందకృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీరు కొట్లాడేది చాలా చాలా సౌవ్య. అది ఎందుకు అంటే ఒక మాల అతనికి జాబ్ వచ్చింది అంటే వాళ్ళ కొడుకులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ కొడుకులు మళ్ళా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎస్సీ వాళ్ళు ఏతున్నారో వాళ్ళ జాబ్ రాక వాళ్ళ జీవితకాలం అట్లనే ఉండిపోతున్నారు. సో రావాల్సిన రిజర్వేషన్ అనేది రావాలి 100% నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఎస్సీ ఏతరులు వాళ్ళు. మీరేం కమ్యూనిటీ? నేను రెడ్డి కమ్యూనిటీ. ఓకే. సో ఇతర కులాలు కూడా పూర్తిగా అవుట్ రైట్ గా సపోర్ట్ ఉంది. 100% సమాజంలో వాళ్ళు చూస్తున్నారు కదా మా వెనుకబాటు ఏందో. మీరు అన్నారు ఇప్పుడు గద్దర్ సపోర్ట్ చేశారు, తర్వాత మాధవరావు గారు సపోర్ట్ చేశారు, కత్తి పద్మనాభ సపోర్ట్ చేశారు. వీళ్ళందరినీ కలుపుకొని పోయి వాళ్ళ మిగతా మాల సమాజాన్ని కూడా ఒప్పిస్తే బాగుండదు కదా. ఒక విషయం ఒప్పించే ప్రయత్నం ఇప్పుడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామిని కూడా ఒప్పించవచ్చు కదా. ఇప్పుడు దాని మాల సమాజానికి సంబంధించి ఇప్పుడు లీడర్గా ఇంతకుముందు సరే పివి రావు ఉన్నారు, జూపూడి ప్రభాకర్ రావు ఆంధ్రప్రదేశ్లో ఉండే, తెలంగాణకు సంబంధించి మాల మహానాడు అద్దంకి దయాకర్ ఉండే. ఇప్పుడు వివేక్ కొత్త లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు, వివేక్ వెంకటస్వామి. సో ఆయన్ని వెళ్ళి కన్విన్స్ చేయొచ్చు కదా. ఒక విషయం గుర్తుంచండి బ్రదర్, అంబేద్కర్ కాలంలో గాంధీ అంబేద్కర్ మధ్యలో పూనవాడ అంబేద్కర్ జరిగింది. ఇది రిజర్వేషన్ వ్యతిరేక రిజర్వేషన్ అనుకూల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు పూనవాడ అంబేద్కర్ జరిగింది. దాని ఫలితమే అంతిమంగా ఇప్పుడు రిజర్వేషన్ రూపంగా మనకు వచ్చేసింది. మాలా మాదిగల మధ్యలో కూడా ఒప్పందం జరిగింది మీరన్న పివి రావు గారి కాలంలో. అప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం తేల్చండి అని చెప్పి రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. అప్పుడు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకముందు మా మధ్యలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి సాక్షిగా మీరు మల్లురావుని పిలవండి ఎప్పుడన్నా. మల్లురావు సమక్షంలో ఒప్పందం ఏం జరిగిందంటే పివి రావు నేను సంతకం పెట్టిన దాంట్లో సాక్షిగా ఆయన కూడా పెట్టిండు. ఏమిటంటే దళితుల మధ్యలో అసమానతలు ఉన్నమాట ఒప్పుకుంటున్నాం, ఈ అసమానతలు తొలగించే దిశగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. సంతకాలు పెట్టాం. రాష్ట్రపతి 2 నెలల తర్వాత ఎస్సీ వర్గీకరణ సౌమ్య అని చెప్పడం జరిగింది. మళ్ళీ పివి రావు స్టేట్మెంట్ ఇచ్చాడు, రాష్ట్రపతి నిర్ణయం కూడా మేము కట్టుబడి ఉండము అని చెప్పి. తర్వాతనే కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ రద్దు చేయించారు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందాన్నైనా అగ్రకులాలు గౌరవించినాయి, కానీ చివరికి ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించారు రాష్ట్రపతి. మళ్ళీ ఆ రాష్ట్రపతి అగ్రకులస్తుడు కూడా కాదు పాపం, ఎవరు దళితుడు కేఆర్ నారాయణ్, కేరళ. తను చెప్పిన తీర్పు కూడా వీళ్ళు కట్టుబడి లేకుండా ఆనాటి నుంచి అడ్డం పడే ప్రయత్నం చేస్తుంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము అనుకూలమే అంటే అందరం కలిసి కూర్చొని పరిష్కరించుకుందాం, తప్పే ఉండేది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన కాని శక్తులతో మేము ఎట్లా కూర్చోగలుగుతాం? ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సమర్థించింది, మేము సుప్రీంకోర్టు తీర్పును కట్టుబడి ఉన్నామని వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతుంటారు. చర్చలు ఎక్కడ ఉంటాయి బ్రదర్? మీరు చెప్పండి, చర్చలు ఎక్కడ ఉంటాయి? అదే వర్గీకరణకు వాళ్ళ కన్విన్స్ చేయొచ్చు కదా అంటురా. ఏమండి ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి అయితే వాళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు వర్గీకరణ, బట్ ఆయన వాళ్ళ ప్రతినిధిగా ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన దోపిడిదారుల ప్రతినిధులే అధ్యక్షులు ఉంటారు. దోపిడిదారు ఎట్లా అవుతారు? వివేక్ వెంకటస్వామి కుటుంబం దోపిడిదారుల కుటుంబం కాకపోతే పేద కుటుంబమా? రిజర్వేషన్ అక్కర్లేదన్నావు కదా మీరు. వెంకటస్వామి కుటుంబానికి ప్లేస్ వెంకటస్వామి కుటుంబానికి రిజర్వేషన్లు అవసరం లేదన్నావు కదా. అసలు వెంకటస్వామి కుటుంబంలో ఉన్నంత రిజర్వేషన్ల స్వార్థ బుద్ధి ఇంకెవరికి ఉన్నది చెప్పండి? వాళ్ళ అన్న ఎమ్మెల్యే ఉంటాడు, అది రిజర్వేషన్ కదా? బెల్లంపల్లి జనరల్లో పోటీ చేయవచ్చు కదా.
వాళ్ళ నాన్న పార్లమెంట్ మెంబర్గా పెద్దపల్లి నుంచే గెలుచుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ పేరు గల్ల వ్యక్తి చెన్నూరు రిజర్వేషన్ నుంచే గెలిచాడు కదా. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పెద్దపల్లి నుంచే గెలిపించాడు కదా. వీళ్ళు వేల కోట్ల రూపాయల సంపదకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు కదా. ఓకే, మరొక పేద మాలకు సంబంధించిన విషయంలో బెల్లంపల్లి ఇప్పియకపోయిండు, ఓ పేద మాలకు సంబంధించిన విషయంలో పెద్దపల్లి ఎంపీ ఇప్పియకపోయిండు, ఓ పేద మాలకు సంబంధించిన విషయంలో చెన్నూరు ఎందుకు ఇప్పియకపోయిండు. వాళ్ళపై జనరల్ పోటీ చేయవచ్చు కదా. వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిపించుకునే శక్తి ఉన్నది కదా. వాళ్ళు జనరల్ సీట్లోకి రావచ్చు కదా. అంటే నేను ఎడ్యుకేషనల్ కానీ లేదా దోపిడిదారులే ప్రతినిధులు, సో మీరు దొంగలకు గజ దొంగలే ప్రతినిధులు. మాలలు మొత్తం దోపిడిదారులు అందరినీ ఎందుకంట వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు అంట. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ 100% అంటాం. మనువాదులు అని అంటున్నా కదా నేను. ఆనాడు దీన్ని కూడా తప్పు పడుతున్నారు. మాలల్ని మనువాదులు ఎట్లా అంటారు, అగ్రకులాల్ని మనువాదులు అనాలి కానీ మాలల్ని మనువాదులని ఎట్లా అంటారు? 2 రకాలుగా ఉన్నారు. అంబేద్కర్ సమన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆనాడు ఉన్నారు, అంబేద్కర్ సమన్యాయాన్ని సమర్థించిన వాళ్ళు ఆనాడు ఉన్నారు. అగ్రకులాల్లో సమన్యాయాన్ని అంగీకరించేటోళ్ళను మనువాదులు అనలే, సమన్యాయానికి అడ్డు తగిలేటోళ్ళను నన్ను మనువాదులు అన్నాడు. ఎవరు? అంబేద్కర్. మనువాదం అనే సంస్కృతి అగ్రకులాల్లోనే ఉన్నదని ఎట్లా అనుకుంటారు? దీన్ని ప్రధానంగా ఇవాళ నేను చర్చలకు చూశాను, చాలా మంది మాల నేతలు తప్పుపడుతున్నారు. మాలల్ని మనువాదులని ఎట్లా అంటే వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మనవాదులు కాకపోతే ఎందుకు చెప్పండి. తన కింది వాడి అవకాశాలు దోచుకుందాం అనుకునేటువంటి సంస్కృతి ఏంటి చెప్పండి. కింది వాళ్ళ హక్కులను గౌరవించిన వాళ్ళని ఏమంటారో చెప్పండి. అయితే అగ్రకులాలందరూ మనవాదులు అని మరి ఆయన ఎందుకు అన్నాడు? అగ్రకులాలను మనవాదులు ఎందుకు అన్నాడు? సమన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అంబేద్కర్ మనవాదులు అన్నాడు. వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళని అంటున్నా. వర్గీకరణ వ్యతిరేకించే మాలలందరూ కూడా మనవాదులే. కానీ వాళ్ళు కూడా ఒక విధంగా దోపిడికి గురైన వాళ్ళే కదా. ఇప్పటికే అంటరాతనం వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది కదా. అయితే అంటరాతనం గురవుతున్న వాళ్ళందరూ ఒకటేనా? సమాజం దృష్టిలో అంటరాని వాళ్ళందరూ దళితులే. మీకు ఒకటి చదివి వినిపిస్తా. ఏది? ఇది ఎవరి పుస్తకం? బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం, అంతే కదా. చదివిస్తున్నా. అంటరాని వాళ్ళు ఎవరు అని చెప్పి సైమన్ కమిషన్ మీరు విన్నారు కదా. సైమన్ కమిషన్ ముందు దళిత వర్గాల ప్రతినిధిగా ఈయన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చేశాడు. సైమన్ కమిషన్ ప్రతినిధులు అంబేద్కర్ను ఒక మాట అడుగుతారు. ఏది? అంబేద్కర్ నిమ్న జాతులు అస్పృశ్యులు అంటే అర్థం ఏంటి అన్నారు. అంటే ఆయన చెప్పేశాడు అంటరాంతానికి గురవుతున్న వాళ్ళందరూ అస్పృశ్యులే అంటారు. పోనీ అంటరాంతానికి గురవుతున్న వాళ్ళందరూ అస్పృశ్యులైనప్పుడు వాళ్ళ మధ్యలో కులాంతర వివాహాలు జరుగుతాయని అడుగుతారు. మా మధ్యలో జరగవు అని చెప్తాడు. కలిసి భోజనాలన్నా చేస్తారా అని చెప్తారు. ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు కొంత వస్తాయని చెప్పడం జరిగింది. అంటే అంటరాంతానికి గురవుతున్న వాళ్ళందరి మధ్యలో ఐక్యత ఉన్నదని చెప్తున్నామా? సమానత్వం ఉన్నదని చెప్తున్నాడు. అంబేద్కర్ చెప్పిండా? మాలా మాదిగ మధ్య మ్యారేజెస్ అవుతున్నాయి కదా. వెంకటస్వామి ఇంట్లో మాలా మాదిగలు ఎవరు లేరు. బ్రాహ్మణులు ఉన్నారు, కమ్మోళ్ళు ఉన్నారు. వెంకటస్వామి కొడుకులు చేసుకున్నది ఎవరిని? కొడుకులు చేసుకుంటున్నారు. వేరే వేరే అదర్ చెప్తారు. అదర్ మాలాస్ కాదు. ఈ సమాజంలో మార్పులు వస్తున్న కొద్దీ అన్ని కులాల మధ్యలో కొన్ని లవ్ మ్యారేజ్లు ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉందా? మాల మాదిగని డిస్క్రిమినేట్ చేస్తారా? మాల మాదిగని ఇప్పటికీ డిస్క్రిమినేషన్ ఉందా? ప్రతి ఊర్లో ఉంటది. ప్రతి ఊర్లో ఎందుకు లేదు? కలిసి తినే మా సమాధులు ఒకటి వాళ్ళ సమాధులు ఒకటే చెప్తారా? కలిసి తినే పరిస్థితి చెప్పాను. ఇప్పుడు కలిసి తినే విషయానికి వస్తామా? ఇప్పుడు అగ్రకులాలు ఏమన్నా దళితులను దూరం చేసి ఏదైనా ఫంక్షన్లో పోతే తింటుండ్రా? అట్లా వచ్చినట్టుగానే అందరిలో వస్తుంది. కానీ 2 పల్లెల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నదా? సాంప్రదాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నదా? ఇప్పుడు మాదిగ పల్లెలో ఎవరికన్నా పెళ్లి కావాలి, మాదిగ పల్లెలకు వెళ్తారు. మాలపల్లెలో ఎవరికన్నా పెళ్లి కావాలి, మాలపల్లెలకి వెళ్తారు. ఎందుకు మరి? మాలపల్లె మాదిగపల్లె పక్క పక్కనే ఉన్నాయి కదా. వీళ్ళు అటు పోవచ్చు, వీళ్ళు ఇటు రావచ్చు కదా. ఎందుకు లేకుండా పోయింది? ఇద్దరి మధ్యలో సాంఘిక సమానత్వం లేదు కదా. మరి సాంఘిక సమానత్వం లేని వాళ్ళందరూ మేము ఐక్యత దెబ్బతింటుందని ఎట్లా మరి? అంటే రిజర్వేషన్ పాలాలు దోచుకోవడానికి మాత్రం ఐక్యత కావాలనా? సమానంగా చూసుకోవడానికి వర్గీకరణ వల్ల ఇంకా విభేదాలు పొడచూపుతాయని అంటున్నారు. ఇప్పుడు బీసీల వల్ల ఇంకా మన సమాజంలో బీసీలు ఉన్నారు. ఇక్కడ బీసీలందరూ వాళ్ళ కులగణన కోసం ఒక తాటి మీద నిలబడి పోవడం చేస్తున్నారు. అరే ఏబిసిడి వర్గీకరణ బీసీలో ఉన్నది కదా. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉండి ఎవరు వాటా వాళ్ళు అనుభవిస్తూ ఉమ్మడిగా రిజర్వేషన్లు పెరగాలంటే, ఉమ్మడిగా ప్రాతినిధ్యం పెరగాలంటే కలిసిపోవటం చేస్తున్నామని చెప్పి కులగణన గురించి డిమాండ్ చేస్తుండ్రు, ఇతరాతర గురించి డిమాండ్ చేస్తుండ్రు కదా. వర్గీకరణ బీసీలో జరగడం వల్ల అనైక్యత వచ్చిందా? ఐక్యత పెరిగిందా? వర్గీకరణ లేకపోవడం వల్ల ఇక్కడ అనైక్యత పెరుగుతుంది, వర్గీకరణ ఉండడం వల్ల అక్కడ ఐక్యత పెరుగుతుంది. ఈ సూత్రం అర్థం చేసుకోవాలి కదా. గట్టన్న మనకు హుజూర్ నగర్ నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు.
హలో నమస్కారం మందకృష్ణ అన్న, నేను బరిగే కట్టన్న, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి హుజురాబాద్, ఓకే. మాట్లాడుతున్నా అన్న. బ్రదర్ నమస్కారం. అన్న, మీరు చేస్తున్న పోరాటం ఈ 30 ఏళ్ళది కాదు, ఈ 70 ఏళ్ల నుంచి కూడా జరుగుతున్న పోరాటంలో మన మాదిగలందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీకు సపోర్ట్ గా ఉంటున్నాను పూర్తిగా. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. సతీష్ హన్మకొండ నుంచి. అన్న కృష్ణ నమస్తే అన్న. నమస్కారం బ్రదర్. అన్న నేను బంక సతీషే హన్మకొండ నుంచి. బ్రదర్ నమస్కారం. నమస్కారం. చెప్పండి. అన్న నమస్కారం చిన్నప్పటి brother. నుంచి అన్నగారు ఉద్యమాలను చూసుకుంటా మేము పెరిగిన వాళ్ళం. నేను బీసీ సామాజిక వర్గం గొల్ల కమ్యూనిటీకి సంబంధించిన వాడిని. ఓకే. మందకృష్ణని అడిగేటటువంటి ఏదైతే మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్న వాళ్ళం. మేము ప్రతి ఉద్యమంలో అన్న చేసిన ప్రతి ఉద్యమంలో ప్రతి మీటింగ్లలో మేము అందరం ఉన్నోళ్ళం, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. మీరు మాదిగల మధ్యలో ఐక్యత ఉన్నదా లేదా అన్నట్టు అది ఇప్పటి నుంచి కాదు, వెనకటి నుంచి మేము అందరం గమనించుకుంటున్న వాళ్ళం. మాదిగా కనిపిస్తే ఒక రకంగా మందలిస్తారు, మాల కనిపిస్తే ఒక రకంగా మందలిచ్చేటోళ్ళు మళ్ళీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే అగ్రకులాలు చిచ్చు పెడుతున్న ఇద్దరి మధ్య ఈ వర్గీకరణ ఉద్యమం కూడా అగ్రకులాలు పెంచి పోషిస్తుంది అని మాలలు అంటున్నారు. ఇప్పుడు అసలు జాబ్ ఆపర్చునిటీస్ లేవు గవర్నమెంట్ సెక్టార్లో, ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ లేవు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ గురించి కొట్లాడాల్సింది పోయి ఇక్కడ మనలో మనమే కొట్లాడితే ఎట్లా అని అంటున్నారు. ఇప్పుడు ఈ మూడింటికి సమాధానం చెప్తా. ఇప్పుడు అగ్రకులాలు సపోర్ట్ అంటే మన తమ్ముడు ఇప్పుడు బీసీ కదా, సపోర్ట్ చేస్తున్నాడు కదా. అదే అందుకని అదర్ క్యాస్ట్ సమాజం యావత్తు మాలేతర దళిత కులాలందరూ వర్గీకరణ కోరుతుంటారు. నంబర్ 1. మాలేతర మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం అంతా వర్గీకరణకు మద్దతు ఇస్తుండ్రు. నంబర్ 2. ఇక పోతే మీరు రెండో పాయింట్ అన్నారు, అసలు ఉద్యోగాలు లేవు కదా దేని గురించి ఎందుకు పడటం అంటారు. ఉద్యోగాలు లేని కాడ అడ్డం ఎందుకు పడతారో చెప్పరాదు. మరి ఉన్నాయి పరిగన్న ఏరుకొని తింటాం మేము, ఉద్యోగాలు లేవంటున్నావు కదా. పంట అంతా మీరు తిన్నారు, పరిగన్న మేము తింటామని మాకు వర్గీకరణ పరిగన్న రావాలని మేము కోరుకుంటున్నాం. పంట అంతా మేము తిన్నామని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని కమిషన్ చెప్తున్నాయి, వాళ్ళు ఒప్పుకోవడమే ఉన్నది. వాళ్ళు ఒప్పుకోవడమే ఉన్నది బ్రదర్. నేనేమంటే వాళ్ళు ఒప్పుకోవడం ఏంది, కమిషన్ చెప్తున్నాయి కదా. అంటే ఇప్పుడు గత 10-15 సంవత్సరాలుగా చాలా సినారియో వాళ్ళకి దమ్ము ఉంటే వాళ్ళకి ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మొన్ననే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అందులో 1650 పోస్టులు ఎస్సీలే కదా. ఓకే, శ్వేతపత్రం ప్రకటించమని చెప్పి డిమాండ్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా కదా. అఫీషియల్ గా వాళ్ళు తీయాల్సిందే కదా. 600 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు పెద్ద విషయం కాదు. అట్లా కాదు, నేను డాటా తీసి నేను అంటున్నా 70% మాలలు తిన్నారని. అంటే మీరు ఎగ్జాక్ట్గా నేమ్స్ నేను ఇక్కడ ఒక సలహా ఇస్తుంది ఏంటంటే మీరు ఆ 1600 మంది పోస్టింగ్ వచ్చిన వాళ్ళది ఎగ్జాక్ట్గా డాటా తీసి ఊరు వైజ్ తీసి పలానా ఇది మాది కమ్యూనిటీ ఇంతమంది, మాల కమ్యూనిటీ ఇంతమంది అని చెప్పి ఇస్తే కనుక మీరు డాటా బ్రేకప్ వైజ్ జిల్లా వైజ్ కనుక ఇస్తే కనుక డెఫినెట్గా అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా 10 మంది మాదిగా 9 మంది మాల, 10-9 అంతేనా? 9 కూడా రావద్దు కదా. 10-9 కూడా రావద్దు కదా, వాళ్ళకి 4 రావాలి కదా. మాదిగలే ఉన్నారు. 70% మేము ఉన్నప్పుడు మా సంఖ్య పెరగాలి కదా. ఇంకా మా సంఖ్య పెరగబోవడానికి కారణం వాళ్ళ ఆధిపత్యమే కదా. మల్లికార్జున ఖర్గేని ఒప్పించుకొని రేవంత్ రెడ్డి గారిని సైలెంట్ చేసి తీసుకున్న ప్రాతినిధ్యం కదా. ఎగ్జాంపుల్ చెప్పనా నేను. ఓకే, మధురలో మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు, అదే జిల్లాలో సత్తుపల్లి ఉన్నది. సత్తుపల్లిలో మాదిగలు టికెట్ కోసం ప్రయత్నం చేసిండ్రు. మాదిగలు టికెట్ రాకుండా మాలలకు ఇప్పించుకున్నది మల్లుబట్టి విక్రమార్క కాదా? వాళ్ళకి పలుకుబడింది, మాకు లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్ధనపేట ఉన్నది. వర్ధనపేటలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కదా. ఆయన టికెట్ మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయి మల్లుబట్టి విక్రమ దగ్గర పోయి తెచ్చుకున్నాడు. మాకు అక్కడ పలుకుబడి లేదు కదా. ఓకే, ఇక్కడ చొప్పదండి ఉన్నది. ఇప్పుడు నువ్వన్న పిల్లోడు ఎవరో ఆయన ఎవరి దగ్గర తెచ్చుకున్నాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఉండి తెచ్చుకున్నాడు. మాకు ఆ పలుకుబడి లేదు కదా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, వాళ్ళన్న బెల్లంపల్లిలో ఉన్నాడు. బెల్లంపల్లిలో ఉండంగా కూడా మళ్ళీ చెన్నూరులో టికెట్ తెచ్చుకోగలిగాడు కదా. వాళ్ళు రాజకీయ పలుకుబడితే వాళ్ళ సంఖ్య పెంచుకున్నారు. లేకపోతే వాళ్ళకి 4-5 రావాలి కదా తెలంగాణలో. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎస్సీ వర్గీకరణ విషయంలో అంగీకరించినంత వాళ్ళతో మేము ఐక్యతగా ఎందుకు ఉండాలి? మమ్మల్ని దోసుకోమని చెప్పి ఐక్యంగా ఉండాలన్నా? ఎస్సీ వర్గీకి సంబంధించిన వాళ్ళతో మేము ఐక్యంగా ఉంటాం, వ్యతిరేకించిన వాళ్ళతో మేము ఎందుకుంటాం? ఇప్పుడు ఒక 5 ఎమ్మెల్యేలు మన సభకు అటెండ్ కాలేదు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నట్టు అది వాళ్ళు చెప్పుకోవాల్సిందే. మొన్న ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఏ కారణాల వల్ల అటెండ్ కాలేదో మేము ఎందుకు దాన్ని విశ్లేషించుకుంటాం? మాకు సంబంధం లేని విషయం అది. మీ 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఐక్యంగా ఉన్నారా ఈ విషయంలో? ఉన్నవాళ్ళు వర్గీకరణ కోరుకుంటారు. 10 మందికి 10 మంది
ఎందుకు వర్గీకరణ కానీ అంటే కోరుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? నేను అనేది ఇంతకుముందు చాలా తక్కువ ఉండే కదా రిప్రజెంటేషన్, ఇప్పుడు పెరుగుతోంది కదా అని నేను అంటున్నా. అరే నేను చెప్తున్నా తగ్గింది రిప్రజెంటేషన్ అంటున్నా నేను. పెరిగింది, 10 మంది ఇప్పుడు లాస్ట్ 2014 అయినా 19 అయినా వాటితో పోలిస్తే పెరుగుతోంది కదా. ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. సత్తుపల్లిలో మాదిగ ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు లేడు కదా. వర్ధన్నపేటలో మాదిగ ఓవరాల్ నేను అనేది 19లో చూస్తే కనుక మీరే ఎక్కువ ఉన్నారు కదా. 19 మందిలో 10 మంది మాదిగా, మాలా 9 ఉన్నారు కదా. సరే, మీరు ఉండాల్సిన రిప్రజెంటేషన్ ప్రకారం 4 కంటే ఎక్కువ ఉండొద్దు అని అంటారు. జనాభా పరంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డప్పుడు జనాభా పరంగానే పంచుకోవాలి కదా. పంచుకుంటే మా మాట పొలిటికల్ రిజర్వేషన్స్ లో మళ్ళీ అట్లా ఉండదు కదా, ఓన్లీ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంటే కదా. నేనేమంటే పొలిటికల్ రిజర్వేషన్స్ కేటగరైజేషన్ లేదు కదా. ఒక రంగానికి వర్తిస్తే రెండో రంగానికి కూడా వర్తిస్తుంది కదా, అదే సూత్రము. అంటే రాజకీయంగా కూడా అట్లా చేయాలని అంటారా? ఎందుకన్నద్దు? కేటగరైజేషన్ నేను చెప్పాను, ఇప్పుడు సంక్షేమ రంగంలో ఎవరు వాటా వాళ్ళకి రావాలి, విద్యా రంగంలో ఎవరు వాటా వాళ్ళకి రావాలి, ఉద్యోగ రంగంలో ఎవరికి వాటా రావాలి, రాజకీయ రంగంలో ఎవరు వాటా రావాలి. ఈ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పోరాటం రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ జరగాలంటారా? అన్ని రంగాల్లో ఎవరు వాటా వాళ్ళకి దక్కాలి. ఓకే, ఒక రంగంలో ఏమున్నది? ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంటున్నాం. నేను అంటున్నాను 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నప్పుడు మీరు అడ్డం పడకపోతే, మీరు సహకరిస్తే, వర్గీకరణ తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనం అన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి అందరం కలిసి కొట్లాడవచ్చు కదా. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించి మాట్లాడే వీళ్ళు దీన్ని అడ్డుపడకపోతే దాని మీద అందరం ఉంటాం కదా. ఇప్పుడు కలిసి పని చేస్తే కొంత రిజల్ట్ వస్తుందని చెప్పనా? అంటే మీరు కొంత మాలల మీద హార్ష్ వర్డ్స్, కఠినమైన పదాలు కనుక ఉపయోగించకపోతే పెద్ద ఇష్యూ ఉండదు కదా. మీరు కఠినమైన పదాలు, మనువాదులు, మాలలు ఇట్లా ఉపయోగించడం వల్ల ఇంకొంత వాళ్ళు రెచ్చిపోవట్లేదంటారా? తిండి తిన్నోడికి ఒక ఆలోచన ఉంటుంది, ఆకలైన వాడికి ఒక ఆలోచన ఉంటుంది. 30 ఏళ్ళుగా మా ఎంబడి పడుతున్నారు. ఏ ఉద్యమం 30 ఏళ్ళు లేదు ఈ దేశంలో. ఏ ఉద్యమం 30 ఏళ్ళు బతకలేదు. ఏ ఉద్యమం ఇక్కడ బతుకుంటూ వచ్చేసాం. కష్టాలు పడ్డాం. లే మధ్యలో బ్రేక్ వచ్చిందిగా. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మధ్యలో ఎప్పుడు బ్రేక్ రాలే. ఓకే, అంటే ఫలాలు అనుభవించినప్పుడు బ్రేక్ వచ్చేది 2000. అప్పుడు ఉమ్మడి అంశాలను ఉద్యమం చేసాంగా. ఏది ఫలాలు అనుభవిస్తున్న సమయంలో మేము మౌనంగా ఉన్నామా? మీరు గమనించాలా. ఒకటి, ప్రమోషన్లో రిజర్వేషన్ల గురించి కొట్లాడినాము. 2, అత్యంత దేశంలో ప్రపంచం లెక్కలేని ఒక విధానానికి రూపకల్పన చేశాం. అదే గుండె జబ్బల ఉద్యమం. ఆర్గసి పథకం వచ్చింది. ఆర్గసి పథకం ఎప్పుడు వచ్చింది? 2004లో వచ్చింది. అంటే 2004లో అప్పటికి వర్గీకరణ అమలు జరుగుతుంది. అంటే మేము మౌనంగా లేము. మళ్ళీ 2003లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమానికి శ్రీకారం చుడుతూ తిరుగుతున్న కాలంలో వర్గీకరణ రద్దయింది. అంటే వర్గీకరణ అమలు జరిగిన కాలంలో కూడా సమాజం కోసం పాటుపడ్డం అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఓకే, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఓకే, ఒక్క కులం వర్గీకరణ అడ్డు తగలకపోతే ఇంతకాలం ఎందుకుంటాం? కానీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒకరు రాశారు, బీసీలను గుడిలోకి రాణిస్తారు, అందుకని బీసీ వర్గీకరణ చేశారు. మాలా మాదిగా ఇద్దరిని గుడిలోకి రానివ్వరు, మాలా మాదిగా ఇద్దరిని సమానం, అందుకని వర్గీకరణ అవసరం లేదంటున్నారు వాళ్ళు. నేనంటే సమాజం దృష్టిలో మాలా మాదిగల్ని ఊరికి దూరంగా పెడతారు. మమ్మల్ని సమానంగా చూస్తే మాకు పిల్లల్ని ఇస్తారా? మీ ఊర్లలో చెప్పరాదు మరి. అదే ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? మాల పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాల పల్లెలకు సంబంధం కాక పెళ్లి చేసుకుంటారు. మాదిగ పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాదిగ పల్లెలకి పెళ్లి చేసుకుంటారు. అంతేనా కాదా? పిల్లని ఏమనండి, మీ ఊర్లో అన్ని సంబంధాలు మాదిగలతో పెట్టుకోండి, అక్కడ మీరు బాగానే ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఈ కథలు చెప్పేది? కానీ మాల మాది కంటే ఇంకా వెనుకబడిపోయిన ఉపకులాలు చాలా ఉన్నాయి. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు అన్న ఇప్పుడు రెల్లి కులం అత్యంత వెనుకబడిందంటే రెల్లి కులమే కదా. అవును, అటు ఇప్పుడు ఆ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ కులాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రెల్లి, పైడి, పాకి అని ఒక వర్గం ఉంటుంది. అది ఇప్పటికీ పారిశుద్ధ్యం పని చేసుకుంటూ అక్కడ ఉంటారు. వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్యమంలో మేము కూడా అండగా నిలబడ్డాం. సేమ్ టైం ఇప్పుడు నేను ఒక మాట కోరుతున్నా, మాలల వాటకే, మాలల జనాభాకు అనుగుణంగానే వాళ్ళ వాటకు ఒప్పుకోవాలి. మాదిగల జనాభా ఎంతో మాదిగల జనాభాకు అనుగుణంగానే అంకించాలి. మాదిగలు ఇంకొకరు అవకాశాలు దోసుకోవద్దు. సేమ్ టైం మాదిగల అవకాశాలు ఒకరు దోసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎవరికన్నా అన్యాయం జరుగుతుందేమో? నేను నా జనాభా 9 అనుకో, 9% అనుకో, నేను 10 కోరుకుంటే ఇంకొక ఉప్పు కులాందో ఇంకో కులాందో నేను దోసుకున్నట్టు అవుతుంది. ఓకే, నాకు 8 వస్తే నా కులం దోపిడి గురి అన్నట్టు అవుతుంది. నేను మాదిగల గురించి మాట్లాడుతున్నది ఏంటంటే మా జనాభా ఎంతో మా వాటకు అంతే రావాలి. ఇక ఉపకులాల జనాభా ఎంత ఉంటుందో వాళ్ళందరికీ కలిపి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ మేము మా కోసం కొట్లాడుతున్నాం, మాకంటే వెనుకబడ్డ వాళ్ళ వరకు. శ్రీహరి లాంటి వాళ్ళకు ఉపకులమే కదా. కడియం శ్రీహరి పదవి వచ్చినప్పుడు చాలా గొడవ చేశారు. మీరు గమనించాలి, మాదిగ కూటాల పదవులు పొందుతున్నాడు అన్నారు. అట్లా మీరు అర్థం చేసుకోవాలి, చరిత్రను అర్థం చేసుకోవాలి. ఒక 9 మంది మాదిగలు ఉన్న కాడ ఒక ఉపకులం ఉంటే తప్పేం లేదు. నేను ఆ కోణంలో గన్పూర్లో పోటీ చేస్తున్నప్పుడు టీడీపీ తరపున ఈయన పోటీ చేసినప్పుడు నేను ఈయనను సపోర్ట్ చేశా రాజన్న మీద. ఎవరిని?
రాజన్న మాదిగా ఎంఆర్పిఎస్లో పనిచేసిండు. నేను ఈయనను సపోర్ట్ చేశా. ఎందుకు 9 మంది మాదిగలకు అవకాశం వచ్చిన కాడ ఒక ఉపకులానికి రావాలి, ఇక్కడ రాక అవకాశం ఇక్కడ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. అప్పుడు కొంతమంది పడక నువ్వు ఉపకులాన్ని సపోర్ట్ చేస్తావు అని చెప్పి ఎంఆర్పీ చేసిన టెంట్ను కూల్ చేసిన వాళ్ళు ఉన్నారు రాజన్న మనుషులు. నేను దాని వైపే నిలబడ్డా. కానీ ఎక్కడన్నా ఉపకులానికి వస్తే నేను స్వాగతిస్తా. కానీ కడియం శ్రీహరి అంత దుర్మార్గమైన దుర్బుద్ధితో ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు సమర్థిస్తా? ఎగ్జాంపుల్ చెప్తా, మీరు గమనించండి. ఇప్పుడు కడియం శ్రీహరి ఒక ఉపకులం ఊరికొక ఇల్లు కూడా ఉండదు, ఒక బైన్లా అనుకుందాం. మరి ఆయన ఎంపీగా ఉన్నాడు కదా అప్పటికే. ఎవరు ఎంపీగా ఉన్నాడు? ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం రాజన్న ఉన్న సమయంలో ఆయన మీద ఏదో చెప్పించి ఆయనను తొలగించి డిప్యూటీ సీఎం అయింది ఎవరు? అప్పటికైనా ఎంపీ లేడా? మీరు చెప్పండి. అంటే కేసీఆర్ ప్లీజ్ అట్లా కాదు. ఎంపీగా ఉన్నాడా లేదా? ఆయన ఏం చెప్పాలా? సార్ నేను ఎంపీగా ఉన్నాను కదా, మాదిగలు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకు ఒకరికి అవకాశం ఇవ్వని చెప్పాలా? ఈయన ఏం చేసిండు? డిప్యూటీ సీఎంగా ఈయన తీసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2 చెప్తున్నా నేను. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. 10 ఉన్నట్టే కదా ఉపకులానికి. ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఎమ్మెల్సీగా ఉండి కూడా ఏది 4.5 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఉండి కూడా ఉప ముఖ్యమంత్రి లాక్కున్నాడు. నంబర్ 1. నంబర్ 2, 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఇంకా అవకాశం ఉండి కూడా రాజన్న ఎమ్మెల్యే టికెట్ లాక్కున్నాడు. అయిందా? నంబర్ 3. ఓకే, మరి ఆయన 30 ఏళ్ళ చరిత్రలో ఒక మాదిగని ఎంకరేజ్ చేసి ఎవరినన్నా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించవచ్చు కదా, ఒక ఎంపీ టికెట్ ఇప్పించవచ్చు కదా. మరి బీఆర్ఎస్లో రమేష్కి టికెట్ రాకుండా చేసి వాళ్ళ బిడ్డకు టికెట్ తెచ్చుకున్నాడు. ఓకే, బిడ్డకు బీఆర్ఎస్లో టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పి కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఉంటే సిట్టింగ్ ఎంపీకి దయాకర్ టికెట్ రాకుండా మళ్ళీ బిడ్డకు తెచ్చుకున్నాడు. ఒకే ఎన్నికల్లో 2 పార్టీలు టికెట్ తెచ్చుకున్నది ఎవరు? ఇక్కడ బీఆర్ఎస్లో మాదిగలు టికెట్ రాకుండా చేసే, అక్కడ కాంగ్రెస్లో ఎంపీ సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా అడ్డం పడే. ఎట్లుంటే చెప్పండి? 10 మంది మాదిగలను అక్కడ ఉపకులం ఉండాలని చూస్తాను, కానీ మొత్తం వాళ్ళే మొత్తం మా అవకాశాలు దోచుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను వ్యతిరేకించకపోతే ఎందుకు సమర్థిస్తానండి? నేను గన్పూర్లో పోటీ చేసినప్పుడు మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేశా? బయట 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు కాబోతున్నారు, ఒక ఉపకులం ఉండాలని సపోర్ట్ చేశా. కానీ మా అవకాశాలు దోచుకున్నప్పుడు ఏం చేయాలా? విక్రమ్ సిద్దిపేట నుంచి కాళ్ళు సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ గారు చెప్పండి. విక్రమ్ గారు. సార్, ఇది మన వివేక్ గారు వాళ్ళ ఉద్యమం కరెక్ట్ గా అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పాను సార్. వాళ్ళని రాజీనామా చేసి ఫైట్ చేయమని చెప్పాలి. వాళ్ళు మనకు అద్దంకి దయాకర్ కూడా వాళ్ళందరూ ఎందుకు రాలేదు సార్ ఆ రోజు సభకు? అంబేద్కర్ బొమ్మ వేస్తున్నారు, కానీ బాబు జగ్జీవన్ రావు బొమ్మే లేదు సార్ మాకు. సో ఇక్కడ అంబేద్కర్ సంబంధించి కూడా ఒక ఇష్యూ. అంబేద్కర్ వర్గీకరణ వ్యతిరేకించారు, వర్గీకరణ యాక్సెప్టెన్స్ లేదు అని మాల సమాజం అంటుంది. ఒక విషయం గుర్తుచేయనా? నన్ను వాళ్ళు వేదికల మీద ఈయన 10th చదవనోడు, ఆ చదవనోడు ఇదని కొద్దిగా బాగా అవమానించే విధంగా మాట్లాడుతుంటాడు. ఓకే, నేను ఒప్పుకుంటా. మరి చదువుకున్న వాళ్ళు వాళ్ళే కదా, మాకంటే ముందు అంబేద్కర్ను చదివింది వాళ్ళే కదా. మరి అంబేద్కర్ను చదివిన వాళ్ళు అంబేద్కర్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఎట్లా మాట్లాడగలుగుతారు? అంబేద్కర్ వర్గీకరణకు అనుకూలం ఎట్లా? నేను అట్లనే చదవడానికే తెచ్చబో పుస్తకాన్ని. ఇది చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రచన ప్రసంగాలు సంపుటం మొదటిది. ఇదే ఏది సంపుటం మొదటిది. ఇది తెలుగు తర్జుమా చేసింది కూడా బొజ్జా తారకమును బొజ్జా భారతి. అంటే బొజ్జా తారకం అంటే ఎవరో మీ అందరికి తెలుసు. ఎవరు? సంపాదకులు మాలక్. ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ఏంటంటే, బొజ్జా తారకం సపోర్ట్ చేశారా? ఓకే చెప్తున్నా బట్టను. అంటే ఆయన చదువుతున్నాం, జనాభా ప్రాతిపదికపై వారికి రావాల్సిన దానికంటే ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఏ ఇతర అల్పసంఖ్యా వర్గాలు కోరకూడదు. నంబర్ 1. అదేందా? ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యా పురోగతిని బట్టి ఓకే పంపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పంపకం చేసుకోవాలి. ఉద్యోగాలలో ఏ అల్పసంఖ్యక వర్గం కూడా దాని జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని కోరకూడదు. మేము అంటున్నది ఏంటండి? ఇప్పుడు ఉద్యోగాల్లో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, విద్యారంగంలో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, ఇతర రంగాల్లో మీ ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, మా ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది. అంబేద్కర్ చెప్పింది ఏంది? ఏ వర్గమైనా తమ జనాభా కంటే మించిన ప్రాతినిధ్యం కోరకూడదు, ఉన్నది పంచుకోవాలని చెప్పాడా లేదా? మరి ఎంఆర్పిఎస్ అంటున్నది ఏంది? ఉన్నది పంచుకోవాలని అంటున్నాం, అదే వర్గీకరణ కదా. మరి అన్వయించుకోవడంలోనే సమస్య ఉంది. అంబేద్కర్ రాసింది చదువుకోమనే అన్వయించుకోవడం సమస్య ఉంది. మాకంటే మేధావులు కదా,
చదువుకోలేని వాళ్ళకి అర్థమైంది కదా భాష. దీన్ని వాళ్ళు వేరే విధంగా అన్వయిస్తున్నారు. చదువుకోని వాళ్ళకి అర్థమైంది కదా భాష. నువ్వు చదివి వినిపించరాదు, నువ్వు యాంకరు కదా, చదివి వినిపించు. నేను చదివి వినిపించు కదా, వాళ్ళు కూడా బ్రదర్ బుక్ చదివించారు. పంపకం అంటే ఏందో చెప్పు నాకు, పంపకం అంటే ఏందో చెప్పు. అప్పటి నుంచే ఉందా ఈ ఇష్యూ? అప్పటి నుంచే ఉందా ఏది ఈ దీనికి సంబంధించి? అప్పటి నుంచి ఎస్సీకి సంబంధించి 2 వర్గాల కాలం నుంచి కూడా ఉన్నది. ఉంది. అరే అంబేద్కర్ కాలం నుంచి లేకపోతే అంబేద్కర్ దళితులు కలిసి భోజనాలు చేయలేరు, దళితుల మధ్యలో వివాహ సంబంధాలు ఇవన్నీ ఎట్లా ఒప్పుకుంటారండి? నంబర్ 1. అంటే దళితులు సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళే, కానీ ఈ దళితుల మధ్యలో కూడా వివక్షత ఉన్నదని ఆయన ఒప్పుకున్నాడు కదా. నంబర్ 1. ఒకరోజు ఒక మీటింగ్ జరిగింది దాదర్ వద్ద. ఏది దాదర్ వద్ద ఒక మీటింగ్ జరిగింది. ఏం జరిగిందంటే మాతంగులు ఒక మీటింగ్ పెట్టారు. అంబేద్కర్ కులము మహర్, మాతంగులు అంటే వాళ్ళు చెప్పులు కుట్టున్న వాళ్ళు వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక మాట అడుగుతారు. సార్ మీరు ఉమ్మడిగా దళితుల కోసం కొట్లాడుతున్నారు, కానీ రేపు మీరు కొట్లాడడం వల్ల వచ్చే అవకాశాల్లో మాకేమైనా న్యాయం జరుగుతుందా, మాకేమైనా అవకాశం వస్తుంది? ఎందుకంటే నీ చుట్టూన్న వాళ్ళందరూ మహర్లు అయిపోయినారు అని చెప్పి ఆ మాట అడుగుతా. ఆయన ఏమనంటే, అప్పుడు బొంబాయి రాష్ట్రానికి ఎన్నికలు జరిగే సమయంలో మీరు నన్ను విశ్వసించండి, మాకంటే మీరు వెనకబడ్డమాట వాస్తవమే, నన్ను విశ్వసిస్తే వచ్చే అవకాశాల్లో మహర్లకు సగము మాతంగులకు సగము నేను పంచుతానని చెప్తాడు. ఓకే, సో జనాభా ఆధారంగా రిప్రజెంటేషన్కి ఆయన కూడా సిద్ధం. మరి ఇదే మాట ఆయన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా. గొప్ప గొప్ప మేధాలను పుడుతున్న 2 పుస్తకాలు చదవండి. నేను 17వ వాల్యూమ్ చెప్తున్నా ఇప్పుడు మాతంగం మహర్ల మధ్యలో జరిగిన వర్గీకరణ సమస్య మీద. ఓకే, నేను ఇప్పుడు మొదటి వాల్యూమ్ ఇచ్చాను. సో ఇవాళ అంబేద్కర్ ఉంటే కళ్ళు మూసుకొని వర్గీకరణ చేసేవాడు. అసలు ఆ రోజు ప్రధాన ఎజెండా రిజర్వేషన్లు అయిపోయినాయి కాబట్టి పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా తీసుకోలేదు, కానీ ఈ రోజు పంపిణీ సమస్య ప్రధాన ఎజెండాగా ఉన్నది కదా దేశవ్యాప్తంగా. కానీ ఎప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మాదిగలు ఎప్పుడు కూడా తమ ప్రతినిధిగా బాబు జగజీవన్ రామ్ను అనుకున్నారు, అంటే అంబేద్కర్ కంటే ఎక్కువ ఆరాధించారు. ఎందుకు దానికి కారణం? మీరు కూడా మొన్న అన్నారు బాబు జగజీవన్ రామ్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని చెప్పి మొన్న రేజ్ చేశారు మీరు. సార్ బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టకుండా మరి వెంకటస్వామి ఫోటో ఎట్లా వచ్చింది చెప్పాను. వెంకటస్వామి ఫోటో పెద్దగా పెట్టి అంబేద్కర్ ఫోటో చిన్న ఎందుకు చేశారు? అంటే 9 సార్లు ఎంపీ గెలిచారు వెంకటస్వామి. ఇప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే హైయెస్ట్ టర్మ్స్ ఎంపీ కాంగ్రెసే కదా. ఎవరు? కాంగ్రెసే కదా. ఏమి అంబేద్కర్తో కలిసి పని చేసిండా ఏంది ఆయన? అంబేద్కర్తో ఏమైనా కలిసి పని చేసిండా ఆయన? వివేక్ తండ్రి కావచ్చు, వివేక్ ఆస్తి కూడా కట్టవచ్చు, రిజర్వేషన్ ఇవ్వచ్చునేమో, కానీ ఆ పేరు కూడా అనడానికి వీలు లేదు. ఎవరు? నేను ఆ మాట వాడాను ఆ పేరు ఇప్పుడు. ఓకే, నేనుంటే అంబేద్కర్ జగజీవన్ రామ్ కలిసి పని చేశారు కదా. నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ అవుతే కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రామ్ కదా. ఓకే, రెండో విషయం మీ సోదరుడుగా నేను చెప్తున్నాను. దళితుల వివక్షత మీద అంబేద్కర్ ఒకవైపు పోరాటం చేస్తుంటే దళితుల మీద వివక్షత మీద బాబు జగజీవన్ రామ్ బీహార్లో కూడా పోరాటం చేసిండు కదా. మూడో విషయం, రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ కొట్లాడుతుంటే రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ బాబు జగజీవన్ కూడా కొట్లాడినారు కదా, సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇంకొక విషయం, రాజ్యాంగం రాసే సమయంలో ఓకే ముసాయిదా కమిటీకి చైర్మన్ అంబేద్కర్ అవుతే రాజ్యాంగ నిర్ణయ సభకు కమిటీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో కమిటీ సభ్యుడు బాబు జగజీవన్ రామ్ కదా. అంతకంటే ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఒక 5-6 సబ్ కమిటీల్లో బాబు జగజీవన్ అంబేద్కర్ కలిసి పనిచేసి రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉండే విధంగా చూసుకున్నారు కదా. అరే అంబేద్కర్ జగజీవన్ రాములు అన్నదమ్ముల్లాగా దేశంలో దళితుల కోసం కొట్లాడిన. అంటే రావాల్సినంత గుర్తింపు రాలేదంటారు బాబు జగజీవన్? అంటే ఈ మాలవర్గమే గుర్తించలేకపోతే ఆయన దళారని కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి వీళ్ళే వేదికల మాట్లాడితే ఓకే ఆయనను ఒక దళారని మాట్లాడుతున్నారు. అంబేద్కర్ జగజీవన్ రామ్ అన్నదమ్ములా కలిసి పనిచేసిన రోజుల నుంచి దాన్ని పక్కకు పెట్టి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రతినిధినే నువ్వు దళారి అంటే మరి వెంకటస్వామి ఏ ప్రతినిధో చెప్పరాదు? మరి వెంకటస్వామికి అంబేద్కర్కి ఏందో సంబంధం చెప్పరాదు? అంటే సరే అంబేద్కర్ కాకపోయినా అంబేద్కర్ తర్వాత ఆయన దళితుల హక్కుల గురించి ఫైట్ చేసిన వాళ్ళు వెంకటస్వామి కూడా ఒకళ్ళు కదా, కార్మిక శాఖ మంత్రిగా అవి తీసుకొచ్చి. ఒక మాట చెప్పిన దేశవ్యాప్తంగా దళిత లీడర్ ఎవరంటే దేశంలో ఎవరేం చెప్తారు? అంబేద్కర్ తర్వాత జగజీవన్ రామే అంటారు. దేశవ్యాప్తంగా జగజీవన్ రామ్ దేశ నాయకుడు అవుతే మరి వెంకటస్వామి దేశ నాయకుడు. మాలల నుంచి ఆయన గొప్ప లీడర్ అనుకోవచ్చు కదా, మాల కమ్యూనిటీ నుంచి రాష్ట్రంలో గొప్ప లీడర్ అని వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ కులానికి దోషి పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకు లీడర్. అందరికీ లీడర్ ఎట్లా అవుతాడు? బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ అందరికీ లీడర్లే. ఏది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కులానికి దోషి పెట్టుకుంటే వాళ్ళకు లీడర్ కావచ్చు, అందరికీ లీడర్లు కాదు కదా. బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ని అట్లా అనలేము కదా. వాళ్ళిద్దరు దేశంలో ఉన్న దళితులందరి కోసం పేదలందరి కోసం పాటుపడ్డోళ్ళే కదా. వాళ్ళని వీళ్ళని ఒక తీరుగా చూడలేము కదా. మరి బాబు జగజీవన్ రామ్ ఫోటో పెట్టలేని వాళ్ళు, బాబు జగజీవన్ రామ్ దళారంటున్న వాళ్ళు అంబేద్కర్ కంటే గొప్పోడు కాదు కదా. మరి ఇప్పుడు బ్రదర్ నువ్వు నేను సమానం అనుకుంటే ఇద్దరు సమానం ఫోటోలు పెట్టుకుందాం. ఓకే, మరి అక్కడ బాబు అంబేద్కర్ను వెంకటస్వామి సమానం అని నువ్వు చెప్తావా? చెప్పరాదు, చెప్పలేము కదా. మరి ఎవరి ఫోటో పెద్దగా ఉండాలి?
అంబేద్కర్ ఫోటో పెద్దగా ఉండాలి కదా వాళ్ళ వేదిక మీద. అంటే అంబేద్కర్ కంటే గొప్పోడా ఇప్పుడు ఆయన వెంకటస్వామి? ఆయన ఫోటో చిన్నగా పెడతారా? అంబేద్కర్ ఫోటో వెంకటస్వామి ఫోటో పెద్దగా పెడతారా ఏంది? ఇది ఎట్లా నువ్వు సమర్థిస్తావా? ఆ మాట చెప్పు. సమర్థించలేవు ఎవరం కూడా. ఓకే, సో ఒకటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ ఏజెంట్ మందకృష్ణ, ఇది ప్రధానంగా మేము మీద బ్రిటిష్ ఏజెంట్ అంబేద్కర్ అని కూడా అన్నారు ఆ రోజుల్లో. ఆయన బ్రిటిష్ ఏజెంటా? బ్రిటిష్ ఏజెంటు అంబేద్కర్ అని ఆనాడు అన్నారు. ఎందుకు అన్నారు? ఇక్కడ అగ్రకులాలందరూ ప్రాతినిధ్యాన్ని అడ్డపడుతుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సమయం కమిషన్ ఈయన స్వాగతించడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన దగ్గర అయిపోయాడు. ఓకే, దగ్గర అయిపోయాడు. కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పించుకొని తెచ్చుకోగలిగాడు, మాకు హక్కులు కావాలని చెప్పి. అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది ఏమన్నారు? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అన్నారు. అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటే, అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని మీరు ఒప్పుకుంటే, నేను బీజేపీ వాళ్ళ ఏజెంట్ అని ఒప్పుకుంటా. నాకు బీజేపీ ఎందుకు ఇంత డిలే చేసిందంటారు మోడీ గవర్నమెంట్? ఎవరు? 9 సంవత్సరాలు ఆలస్యం చేసి కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఎందుకు చేసిందంటారు? కాంగ్రెస్ కంటే బెటర్ కదా. కాంగ్రెస్ 10 ఏళ్ళ నుండి వర్గీకరణ చేస్తామని చెప్పి మోసం చేసింది కదా. వాళ్ళ మోసానికి నిరసనే కదా మా పిల్లలు పోయి గాంధీ భవన్ దగ్గర పెట్టిన రోజులు, మా పిల్లలు చచ్చిపోయిన రోజులు ఉన్నది. వాళ్ళ మోసానికి నిరసనగా కదా మా పిల్లలు అసెంబ్లీ గోడలెక్కి గోడలు కూల్చిన రోజులు ఉన్నాయి. మేము జైలుకి వెళ్ళిన, మా పిల్లలు జైలుకి వెళ్ళిన రోజులు ఉన్నాయి కదా. నేను అంటున్నాను, బీజేపీ చేస్తా అని చెప్పి లాస్ట్ నిమిషంలో ప్రధానమంత్రి వచ్చి చూడడం వల్ల మా పరిస్థితి ఖచ్చితంగా అర్థమైంది కదా. అప్పటికి ప్రధానమంత్రి చిత్తశుద్ధి నిజంగానే ఉండేనా మోడీకి? మీరు అబ్జర్వ్ చేసిన ప్రకారం మిమ్మల్ని ఆ పరేడ్ గ్రౌండ్ సభలో కౌగిలించుకున్నారు, చాలా దగ్గర నుంచి మందకృష్ణ బాధగా నాకు అర్థమైందన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటి నుంచి నిజంగా కమిట్మెంట్ కనిపించిందా? ఎలక్షన్ దానికి సంబంధించి అనిపించిందా? 100 రేట్లు ఆయనలో కమిట్మెంటే నేను చూసాను. ఆ కమిట్మెంట్కి అనుగుణంగానే తన కార్యాచరణ రూపొందించిండు. తన కార్యాచరణ రూపొందించడం వల్ల జరిగిన పరిణామాల్లోనే ముందుకు సాగింది వర్గీకరణ అంశం. ఇది నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎవరండి? ఈ దేశంలో ఒక ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఎవరండి? నువ్వు నేను ఇంకా మన పరిస్థితిలో తెలియదు, కానీ మీ తల్లి ఏం చేసిండో మా తల్లి ఏం చేసిండో నాకు తెలియదు. మా తల్లి మాకు కూలి చేసి బతికింది, మీ తల్లి ఏం చేసిండో నాకు తెలియదు. కానీ మోడీ గారి తల్లి, పెద్ద అయిన గౌరవ మోడీ గారి తల్లి మరి పక్కిండ్లల్లో బేషన్లతో మీ పిల్లల్ని పోషించుకున్నది కదా. ఒక పూట తిండి లేకపోతే ఉపాసాలు ఉన్న కుటుంబం వచ్చారు కదా. తండ్రి టీ అమ్ముకుంటే టీ అమ్మిన కాడికి వచ్చారు కదా. ఆయన ఒక బలహీన వర్గాల వ్యక్తి, అత్యంత పేద కుటుంబం నుంచి వ్యక్తి. మా సమస్యల్ని, మా బాధల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు అనే విషయం మాకు అర్థమైపోయింది. ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి మమ్మల్ని హక్కున చేర్చుకోగలిగాడు, మా ఆవేదనను పరిష్కరించడానికి. అంతకుముందు చాలా మంది హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీకు హామీ ఇచ్చారు, వెంకయ్య నాయుడు, అంటే ఈ ఉద్యమ సమయంలో. బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే సాకారం సాధ్యమైంది. అది 100% మేము గౌరవ నరేంద్ర మోడీ గారికి మేము రుణపడి ఉన్నాం, కృతజ్ఞత ఉంటాం. ఇందులో రెండో మాట రాని అని. ఎందుకంటే ఆ స్థానంలో కాంగ్రెస్ ఉంటే మేము ఊహిస్తామా? కాంగ్రెస్ను మొత్తం శాసిస్తారు మాలలు. దామోదర సంజయ్ కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి కాలం వరకు, మల్లికార్జున ఖర్గే అవుట్ రైట్ మాల లాబింగ్. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుంటే ఏనాడు సమర్థించలేదు కదా. కానీ వాళ్ళ వర్గాన్ని అయితే ఉసిగొల్పి వర్గీకరణ వ్యతిరేకంగా రోడ్ల మీద ధర్నాలు చేయించాడు కదా. సో ఆయన డైరెక్ట్ గా అయితే చెప్పట్లేదు మేము వర్గీకరణ వ్యతిరేకం. ఇక్కడ ఇరికిపోయాడు. ఏది కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేవెల డిక్లరేషన్లో ఇరికిపోయాడు. అందులో మొదటి అంశమే వర్గీకరణ ఉంది. మొదటి అంశమే వర్గీకరణ అంశం ఉన్నది కదా. కాబట్టి ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. కానీ అక్కడ కర్ణాటకలో వర్గీకరణ వ్యతిరేకులందరినీ ప్రోత్సహించి ముందుకు నడిపించడంలో ఆయన ఉన్నాడు కదా. ఎవరు? మల్లికార్జున ఖర్గే ఉన్నాడు కదా. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏం చేయబోతుంది? కర్ణాటకలో కూడా మళ్ళీ ఇదే చెప్తున్నా నేను. కర్ణాటక గవర్నమెంట్లో మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు? ఒక ఓబీసీకి సంబంధించిన కుర్మా వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్య గారు. సిద్ధరామయ్య గారిలో కూడా వర్గీకరణ చేయాలనే ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును రేవంత్ రెడ్డి గారు ఎట్లా సపోర్ట్ చేశాడో అట్లనే సిద్ధరామయ్య గారు కూడా స్వాగతించి 2-3 దశలో మాదిగా ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడగట్టి మీరు అడ్డుపడవద్దు అని చెప్పి వాళ్ళకు గట్టిగా చెప్పడం వల్ల కమిషన్ వేశాడు. కమిషన్ 2 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేశాడు. ఆ రిపోర్ట్ వచ్చి వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నియామకాలు ఉండవని చెప్పాడు. ఒక్క నియామకం జరగట్లేదు. అట్లా అందువల్ల నేను చెప్తున్నాను, మాలలు లేని చోట సమాజంలో ఎవరున్నా మాకు న్యాయం జరిగినట్టే. అట్లా అంటే ఎట్లా? అంటే మీరు అంత 30 ఏళ్ళ బాధ, అంత వ్యతిరేకత మాల మీద ఎందుకు? 30 ఏళ్ళ బాధ, 30 ఏళ్ళ మా పోరాటం, 30 ఏళ్ళ మా శ్రమ, 30 ఏళ్ళ మన త్యాగాలు ఇప్పటికి కూడా అడ్డం పడతానంటే ఏం చేయాలో చెప్పండి. మీరు చెప్పండి. 94 నుంచి 2024 వరకు అదే పోరాటం చేసుకుంటూ వస్తుంటే
కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, మరణాలు ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే ఇంకా అడ్డుకుంటామంటే వీళ్ళకంటే అగ్రకులాలు నయమే. వర్గీకరణను వ్యతిరేకించే మాలల కంటే, అందరిని అంటలేను, వర్గీకరణ ఇంకా అడ్డు తగులుతామనే మాలల కంటే అగ్రకులాలు 100 రెట్లు నయం. ఎంత పర్సెంట్ సపోర్ట్ ఉంటారు మీ ఉద్దేశంలో మాలల్లో ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు వర్గీకరణ? ఎవరన్నా సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళని బండబూతులు తిడుతూ ఫోన్లు చేస్తుంటారు. మాకు చాలామంది చెప్పారు. ఓకే, వాళ్ళని ఇష్టానుసారంగా తిడుతుంటారు, వాళ్ళని రోడ్ల మీదకి రానియారు. ఇక రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు మాలలే కాబట్టి వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు అందరూ ఉంటారని చెప్పి సమాజం అనుకోవడానికి దారితీస్తున్నది. ఓకే, ఆంజనేయులు కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయులు గారు. సార్ యా చెప్పండి. అన్న కృష్ణానంద మాట్లాడాలి సార్. యా చెప్పండి. బ్రదర్ నమస్కారం. నమస్తేనా. నమస్తే అన్న. నీవు అడుగుతున్నది 100% న్యాయమనా? కొంతమంది అక్కడక్కడ ఏదో మీటింగ్లు పెట్టి అంతా ఏదో మందిని మభ్య పెట్టడానికి జనాన్ని చూపెట్టి అది చేస్తున్నారు. 100% నీకు చేయడం చాలా మంచి పని. ఒక 20 ఏళ్ళ నుండి చూస్తున్నానా, మీది ఫలించాలని కోరుకుంటున్నాను. యా రాజేష్ హైదరాబాద్ నుంచి. నా పేరు రాజేష్ అండి. నేను 2 క్వశ్చన్స్ అడుగుతానండి. ఒకటి మందాకృష్ణ మాదిక్ గారికిను, బాధ్యత గల జర్నలిస్ట్ మీకు కూడా అండి. 59 కులాలు అనుభవించవలసిన రిజర్వేషన్లు సింహభాగం ఒకే కులం మేము అనుభవించడం న్యాయమా అన్యాయమా? నా రెండవ క్వశ్చన్ ఏంటంటే అండి, అంబేద్కర్ గారు 15% ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలని ఆయన ఆశపడ్డారు. అయితే ఈ రిజర్వేషన్లు అన్టచబిలిటీస్ వలన వచ్చినాయా, లేకపోతే ఈ మెరిట్ వల్ల పొందుకునే రిజర్వేషన్ల? ఎందుకంటే ఒక మాలలే అన్టచబిలిటీ గురి కాలేదు కదా, మిగతా 59 కులాలు కూడా అన్టచబిలిటీస్ గురైనప్పుడు ఇక్కడ మెరిట్ అనే విషయం అసలు ఎక్కడ చర్చకి అవకాశం లేదు కదండి. మెరిట్ నుండి వచ్చే రిజర్వేషన్లు కాదు. ఒకవేళ మాల సోదరులు అన్నట్లు ఒకవేళ వాళ్ళు మెరిట్ చూపించుకోవాలంటే ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళి కొట్టుకోవచ్చు కదా. ఈ అన్టచబిలిటీస్ గురించి వచ్చిన అంటే మాలలకి అన్టచబిలిటీ లేదంటారా మీరు? ఉందండి. కాబట్టి వాళ్ళు జనాభా దామాష ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రకారం తీసుకోవచ్చు కదండి. ఓకే, ఈ 2 క్వశ్చన్లకి బాధ్యత గల జర్నలిస్ట్ గా మీరు, ఒక సమాజానికి ఐకాన్ గా కృష్ణమాదిక్ గారు, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను. నన్ను అడిగారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఈ ప్రకృతిలోనే ఒకటి ఉంది ఏంటంటే, చిన్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఎప్పుడు కూడా చిన్న వ్యక్తులను అనగదొక్కుతూ ఉంటారు. ఏ పెద్ద కులమైనా, పెద్ద కులం ఇంకా చిన్న కులాలను అనగదొక్కుతారు. బీసీల్లో పెద్ద కులాలు ఎంబీసీలని, అదేవిధంగా మాలలు మాదిగల్ని, ఆదివాసీని ఇంకా వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళు. సో వర్గీకరణకు సంబంధించి అయితే అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయంటే డెఫినెట్గా వర్గీకరణ జరిగితే అయితే నష్టం ఉండదు అన్న ఒపీనియనే. సో జనాభా దామాష ప్రకారం న్యాయం జరగాలన్నది డెఫినెట్గా సమంజసమైన డిమాండ్. ఇది నాకు సంబంధించిన ఒపీనియన్. జనాభా దామాష ప్రకారం వాళ్ళు జరగాలి. జనాభా దామాష ప్రకారం ఎక్కువ ఎవరైనా ఉంటే కనుక, ఎక్కువ లబ్ధి ఉంటే కనుక వాళ్ళ డిసడ్వాంటేజ్ కింద దాన్ని సమానం చేసే ప్రయత్నం చేయాలి, దానిలో నో డౌట్. ఓకే, ఆ బ్రదరు ఇంకోటి కూడా అన్నాడు, ఇప్పుడు అందరూ వివక్షత గురవుతున్నప్పుడు మళ్ళీ మెరిట్ వాదన తీసుకొస్తున్నారు అని చెప్పి. నిజమే. ఇప్పుడు నేనంటే తమ్ముడే అన్నాడు కదా, తమ్ముడు ఏ సమాజ వర్గమో చెప్పలేదు కానీ తమ్ముడైతే అన్నాడు. ఇప్పుడు అంబేద్కర్ మా ప్రాతినిధ్యం ఉండాలి అన్ని రంగాలు అన్నప్పుడు మీకు మెరిట్ లేదు అని చెప్పి ఆనాడు అగ్రకులాలు అనేది కదా. అంటే మాతో మెరిట్లో పోటీ పడండి అని చెప్పి అనేవాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు అంటుండ్రు అదే మాట. ఏది ఆనాడు అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు ఏదైతే మెరిట్ ప్రతిపాదన తీసుకొచ్చారో, ఇప్పుడు దళితుల్లో మెరిట్ ప్రతిపాదన వీళ్ళు తీసుకొస్తాండ్రు. ఎంత ఘోరంగా మాట్లాడుతాండ్రు. మీ అబ్బసొప్పు తింటున్నామా, మీ ఐఏఎస్ తింటున్నామా, మేము కష్టపడి చదువుకున్నాం, మాతో పోటీ పడలేకుంటున్నాం. ఓకే, మీరు కష్టపడి చదువుకుంటే మీరు తమ్ముడు అన్నట్టుగా ఓపెన్ కోటలు వెళ్ళిపోండి. మేము చదువుకోలేని వాళ్ళకు రిజర్వేషన్ అన్న వర్తిస్తావు కదా. తమ్ముడు అన్నమాట వాస్తవమే కదా. అందువల్ల ఆనాడు అంబేద్కర్ కాలంలో ఏ వాదన అయితే అడ్డుకోవడానికి వినిపించారో గదే వాదన వీళ్ళు వినిపిస్తుండ్రు. అందువల్ల ఆ రోజు అడ్డుకునే వాళ్ళని మానవాదాలు అన్నాడు, ఇప్పుడు అడ్డుకునేటోళ్ళు నేను మానవాదాలు అంటున్నా. ఇందులో రెండో మాట రాని. ఈస్ట్ గోదావరి నుంచి ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి. చెప్పండి త్వరగా. నేను కృష్ణతో మాట్లాడాలండి. చెప్పండి, మాట్లాడండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు రమేష్ అన్న. చెప్పినా చెప్పు తమ్ముడు. అన్న నువ్వు మాది జాతి ముక్తి పెట్టు కాదన్న, దళిత జాతి ముక్తి పెట్టు.
నీకు నాకు నిన్న ప్రాతలు అన్నారు. నువ్వు చేసే పోరాటానికి మా మద్దతు ఇప్పుడు ఉంటుందన్న. ఓకే ఓకే యా నెక్స్ట్ ఇంకో కాలర్ ఫైనల్ కాల్. థ్యాంక్ యూ నాన్న. ఇంకో కాలర్ సుబ్రహ్మరెడ్డి గారు చెప్పండి. హలో, నా పేరు సుబ్బరామరాజు అండి, క్షత్రియ కమ్యూనిటీ, అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ అండి. ఓకే మందకృష్ణ గారు చేస్తున్నట్టు పోరాటం 100% నిజమండి. ఓకే మాలా కమ్యూనిటీ మాత్రమే అన్ని బెనిఫిట్స్ పొందుతున్నారు. మాదిగా చాలా అధ్వాన పరిస్థితిలో ఉందండి. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికే వెనుకబడి ఉన్నారు. ఇప్పటికైనా సరే ఈ వర్గీకరణ జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం అండి. ఓకే ఓకే ధన్యవాదాలు భయ్య. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా కాలర్స్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు మొన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని కలిశారు. ఫస్ట్ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 2014 to 19లో ఆ టర్మ్లో చంద్రబాబు నాయుడు వర్గీకరణకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు చేస్తారని మీరు భావిస్తున్నారా? మీ ఇద్దరి మధ్య మీటింగ్లో ఏం జరిగింది? తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తాడు. ఎందుకంటే కొంత 2014 కంటే ముందు వర్గీకరణకు సపోర్ట్గా ఉండడం వల్లనే 2014లో మా సపోర్ట్ కూడా మేము టీడీపీకి చంద్రబాబు గారికి అందించాం. కానీ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటంటే కొంత ఆయనను మిస్గైడ్ చేసే ప్రయత్నాలు బాగా జరిగినాయి. జరగడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అటువైపు నుంచి ఏ వర్గీకరణ వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చిండో జోపిడి ప్రవకరో మాలమానాడు అందులో చేరిండు. ఏ కారం శివజీ అయితే వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలమానాడు పేరుతో తిరిగిండో ఆయన అందులో చేరిండు. వాళ్ళు చేరడం వల్ల కొద్దిగా వర్గీకరణ ఇప్పుడు అవసరం లేదనే కాడికి తీసుకొచ్చి కొంత ఆయన జాప్యం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అప్పుడు మేము విరుచుకుపడ్డాం. మీరు గమనించాలి, సపోర్ట్ చేసిన ఎవరికైనా మేము సపోర్ట్ చేశాం, నిర్లక్ష్యం చేసిన వాళ్ళ మీద మేము పోరాటం చేశాం, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మేము ఎదురు తిరిగినట్టుగానే చేశాం. అప్పుడు కూడా అక్కడ జరిగింది. కురుక్షేత్రం పెట్టాము అక్కడ. ప్లీజ్ కురుక్షేత్రం ఒకటి పెట్టాం. కేసులు పడ్డాయి, చాలామంది మా వాళ్ళు జైలుకి వెళ్ళిండ్రు, నా మీద కేసు, ఇవన్నీ పడ్డాయి. తర్వాత మళ్ళీ ఆయన అర్థం చేసుకున్నాడు, అరే నేను ఒక జాతికి న్యాయం చేస్తామని మాట ఇచ్చి వాళ్ళ వైపు లేకుండా అడ్డుకునే వాళ్ళని నేను దగ్గర తీసుకొని మళ్ళీ నేను నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన భావించుకున్నాడు. మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత రిగ్రెట్ నేనంటే కారణాలు ఏమైనా ఒకసారి చిన్న పొరపాటు జరిగినా కూడా మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం కరెక్టే కదా. అయినా అదే లైన్లో మన ఎన్నికల్లో ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని ఒక్కసారి కాదు, 100 సభలు 10, 20, 30 సభలు మాట్లాడిండు వర్గీకరణ చేస్తామని చెప్పి. సుప్రీంకోర్టు తీర్పు రాగానే స్వాగతించిండు. అమలు కోసం పొలిట్ బ్యూరోలు తీర్మానం చేసిండు. మొన్న మాదిగ ఎమ్మెల్యేలందరినీ మంత్రులందరినీ కూర్చొని ఒక కమిషన్ కూడా వేసిండు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టాలని చెప్పడం జరిగింది. ఆయన ముందుకెళ్తాడు. మాకు అక్కడ ఏం అడ్డంకులు ఇక్కడ మాకు అడ్డంకులు అక్కడ చేస్తే మాలా ఎంత % వస్తుంది, మాదిగా ఎంత %? ఏంటంటే 1% అటు ఇటు తేడా ఉంటుందేమో ఆడ పెద్ద. మాకు అక్కడ మాకు మాలకు 1% ఎక్కువ అంటే రాయలసీమలో మాదిగలు ఎక్కువ ఉంటారు కదా. రాయలసీమలో ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో మొత్తం ఉమ్మడి ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండబడే ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలు ఉంటే 6 జిల్లాలో మాదిగల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది, 7 జిల్లాలో మాలల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. ఈస్ట్ వెస్ట్ బాగా ఎక్కువ ఉంది కదా. నేను అదే అంటున్నాను. నేను ఈస్ట్ వెస్ట్ అండ్ చిత్తూరు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉంటారు. కానీ ఉత్తరాంధ్రలో ఎస్సీ పాపులేషనే 10% లేదు టోటల్గా. ఉమ్మడి విశాఖ, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళంలో గిరిజన వర్గాలు ఎక్కువ ఉండడం వల్ల 15% అన్ని జిల్లాలో ఉంటుంది, 17-18% ఉంటుంది. కానీ అక్కడ 10% ఉంటుంది. అక్కడ పెద్ద జనాభా పెద్ద తేడా కనిపించదు, కానీ మిగతా జిల్లాలు ఉంటుంది. ఇక మాకు అనంతపూరు, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా వరకు మాదిగల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అందులో తేడా అక్కడ 1% కంటే తక్కువనే ఉంటాయి. సో ఈ తెలంగాణలో ముందు అమలవుతుంది అనుకుంటారా, ఆంధ్రాలో ముందు అమలవుతుంది అనుకుంటారా? నేను అనుకుంటున్నాను ఇక్కడ అడ్డంకులు ఇవన్నీ సృష్టించడం ఒకటవుతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ముందుకెళ్ళగలిగితే ఇక్కడ అమలు జరుగుతుంది. చిత్తశుద్ధి లేకపోతే అక్కడ అమలు జరుగుతుంది. కానీ ఇంత అవుట్ రైట్గా ఇచ్చిన రేవంత్ రెడ్డి మీరు మొదటి నుంచి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నాకు తెలిసి అసెంబ్లీ వర్గీకరణ తీర్పు వస్తూనే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తూనే ఫస్ట్ ఆయన చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ సపోర్టరో కాదు, సపోర్ట్ చేస్తో లేదో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి అయితే వర్గీకరణ విషయంలో కమిటెడ్గా ఉన్నారు, చేద్దామని కమిటెడ్గా ఉన్నారు. అటువంటి రేవంత్ రెడ్డిని మీరు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకించారు? కాదు, ఒక్క విషయం మీరు గమనించాలి. ఇప్పుడు 2 విషయాలు మీరు చూస్తారు. ముందు ఈ వర్గీకరణ విషయంలో ఎందుకు వ్యతిరేకిస్తున్న విషయంలో, ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. ఎట్లా? ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమ సభల్లో పాల్గొన్న వ్యక్తి, ఎంఆర్పిఎస్ ధర్నాలో పాల్గొన్న వ్యక్తి. ఏది ఆయన ఎక్కడున్నా వర్గీకరణ సపోర్ట్ మేము అట్లా భావించుకుంటాం. నంబర్ 1. నంబర్ 2,
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో అందరూ బయట ప్రకటన చేశారు. సిద్ధరామయ్య గారు బయట స్వాగతించాడు, స్టాలిన్ బయట స్వాగతించాడు, చంద్రబాబు నాయుడు గారు బయట స్వాగతించారు. కానీ అప్పుడు శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు శాసనసభలో ముందే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మీరు గమనించాలి, ఆయన అందరికంటే ముందే అమలు చేస్తామన్న సమయంలో మరి నేను ఢిల్లీలో ఉండి విలేకరుల సమావేశంలో ఆయనకు ధన్యవాదాలు చెప్పాను. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాను. ఓకే, ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వచ్చి మా దామోదర నరసింహ నాయకత్వంలో మా ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి ఆయనకు ఒక ధన్యవాదాలు చెప్పి తొందరగా న్యాయం చేయమని చెప్పడం జరిగింది. ఓకే, చేస్తా అన్నాడు. నేను ఒక 2 నెలలు నా స్టేట్మెంటు రేవంత్ రెడ్డి గారి మీద ఉండదు, ఒక 2 నెలలు. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు విరుద్ధంగా ఎప్పుడైతే ఆయన ఆచరణ మొదలైందో అప్పటి నుంచి మేము మా నిరసన వ్యక్తం చేస్తాం. ఎగ్జాంపుల్, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఆయన మాట్లాడుతూ గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అని అన్నాడు. అంతేనా కదా? మరి గత నోటిఫికేషన్లో టీచర్ పోస్టులు ఇతరత్ర పోస్టులు గత నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎగ్జామ్ జరిగింది. మరి వర్గీకరణ అమలు జరిగినాక కదా చేసేది, లేదా నోటిఫికేషన్లకు వర్తింపజేసి రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరగాలి కదా. దానికి విరుద్ధంగా 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్న సమయంలో నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఏంది, నువ్వు అమలు చేస్తున్నది ఏంది అని చెప్పి అప్పుడు మేము ఎదురు తిరగాల్సి వచ్చింది. అంతే. అంటే ఆయన మీద కొంత ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మా బాధలు కష్టాలు తెలిసి అర్థం చేసుకున్న వ్యక్తి అని చెప్పి మేము స్వాగతించాం, ఆయనను అభినందించాం. ఆయనను స్వాగతించకపోతే నేను ఢిల్లీ నుంచి ఎందుకు అభినందిస్తాను? పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. అవును, ఒక విషయం మీరు గమనించండి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేదిక మీదకి వచ్చి సుప్రీంకోర్టులో వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని మాకు మాట ఇచ్చి వేగవంతం చేస్తామని మాకు మాట ఇచ్చి అందుకు అనుగుణంగా న్యాయశాఖను కదిలించి అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్తో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయమని చెప్పి అప్పీల్ చేసి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడ్డ తర్వాత అఫిడవిట్ రూపంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఇచ్చిన తర్వాత మరి వచ్చే ఎన్నికల్లో మేము ఎవరికి సపోర్ట్ చేయాలా? మాకు కొండంత అండగున్నది ఎవరు? మీరు అప్పుడు చంద్రబాబు, నాకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో చంద్రబాబు వర్గీకరణ చేసిన రాజశేఖర రెడ్డికి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది. అప్పట్లో మీ మీద ఒక పత్రిక బాడుగ నేతలను కూడా వార్త రాసింది. అసలు విషయం అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, కానీ వర్గీకరణ రద్దయ్యే సమయానికి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. రద్దయిన సమయంలో మళ్ళీ తను అన్నమాట ఏంటంటే, కరీంనగర్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు, కృష్ణ నేను ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ వేపిస్తా, ఎస్సీ వర్గీకరణ అమలు చేపిస్తా, నీ సహకారం కూడా కావాలన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వర్గీకరణ చేపిస్తామన్న రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన చేపిస్తడానికి సహకరించాం, ఆయన చేశాడు కొంతకాలం. కానీ వర్గీకరణ రద్దయిన తర్వాత ముఖ్యమంత్రి ఇక్కడ ఈయనే ఉన్నాడు, కేంద్రంలో ఆయనే ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వమే ఉన్నది. మీరు గమనించండి, కేంద్రం కాంగ్రెసే, రాష్ట్రం కాంగ్రెసే. చేపిస్తామన్నది ఎవరు? ఒక సమర్థుడైన ఒక బలమైన ముఖ్యమంత్రి చేపిస్తాను మాటిచ్చాడు. చేపిస్తాను మాటిచ్చి మా సహకారం కోరిండి అనుకోండి. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను, కొడతామంటే భయం, పెడతామంటే ఆశ. అల్టిమేట్గా మీ జాతి ప్రయోజనాలు ముఖ్యం అంతే. మాకు ఎప్పుడన్నా వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని మీరు ఎప్పుడన్నా అనుకోగలరా లేదా నిరూపించగలరా? ఎందుకు విమర్శలు వస్తే మందకృష్ణకు 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి అవి ఇవన్నీ ఎందుకు అంటూ ఉంటారు? నేనైతే డబ్బా సెల్ ఫోన్ చూస్తా మీ దగ్గర ఇప్పటికీ, వాట్సాప్ ఉన్న ఫోన్ కూడా చూడ. అంటే నేను వ్యక్తిగతంగా నేను చూసినప్పుడు అయితే నార్మల్ వాట్సాప్ ఉన్న ఫోన్ కూడా ఉండదు. కానీ అయినా ఎందుకు విమర్శలు మాత్రం బాగా ఆస్తులు సంపాదించారు ఇది ఇదని పబ్లిక్లో ఆ పర్సెప్షన్ ఎందుకు పోయింది? ఒక విషయం ఏంటంటే, నిందలు మోసేపోయేటోళ్ళకు ఆధారాలు అవసరం లేదు. కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఉన్న వాళ్ళు ఏ నిందలైనా మోపవచ్చు. దానికి ఆధారాలు ఏమున్నాయి? ఆధారాలను చూపెట్టగలుగుతారా? చూపెట్టి వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది కదా. ఇవన్నీ అంటే ఎందుకు పర్సెప్షన్ ఎందుకు అట్లా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యుద్ధం చేస్తున్న రోజుల్లో ఆయన మీద ఆరోపణలు రాకుండానే ఉన్నాయా? అంటే మిగతా కమ్యూనిటీస్ ఓకే, మాలగా కమ్యూనిటీ మీ మీద విమర్శలు చేయడం ఓకే, మాదిగలే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మందకృష్ణ మాది కన్సిస్టెన్సీ లేదు, ఆయన వల్లే వర్గీకరణ కావట్లేదు, నేను ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నా వల్ల వర్గీకరణ ఒకవేళ జాప్యం జరిగితే వాళ్ళ వల్ల స్పీడ్ చేయవచ్చు కదా, కదా వాళ్ళు స్పీడ్ చేయలేరు, నేను ముందుకెళ్తాను. ఆయన తీసుకున్న పొలిటికల్ స్టాండ్ వల్ల ఇట్లా లేట్ అవుతుంది అది. అవును, నేను టీడీపీకి మద్దతు ఇచ్చిన రోజు వర్గీకరణ జరిగింది కదా. కాంగ్రెస్ ఉన్న వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజు టీడీపీలు నన్ను వ్యతిరేకించిండ్రు.
బీజేపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఎవరో వ్యతిరేకిస్తారు, ఎవరో నన్ను అభినందిస్తారని చెప్పి నేను నిర్ణయాలు తీసుకోవద్దు కదా. నేను ఏ నిర్ణయం తీసుకున్నా, సపోర్ట్ చేసి ఆయన తిడుతూ నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా జాతి ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకోవాలి. డే వన్ నుంచి కూడా వర్గీకరణకు సపోర్టు, ఆయన అవుట్ రైట్ సపోర్ట్ ఉన్న ఆయన మీద మాత్రం ఈ విమర్శల యుద్ధం మాత్రం కంటిన్యూ. ఇప్పుడు ఆయన సపోర్ట్ ఎంత ఉన్నదో అది వేరు విషయం, కానీ ఆయనకు మా సపోర్ట్ ఎక్కువ ఉన్నది కదా. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కీలకమైన యుద్ధం జరిగింది అమర దీక్ష అప్పుడే కదా. ఏది బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎన్నికల పోరాటంలోనే ఉన్నది. కొన్నిసార్లు నష్టపోయింది, కొన్నిసార్లు లాభపడ్డది. కానీ ప్రజా ఉద్యమం జరిగింది ఆమర దీక్ష కాలంలోనే కదా. ఆమర దీక్ష కాలంలో ఏ విద్యార్థి సంఘాలు, ఏ రాజకీయ పార్టీలు అండలేవు కదా. ఎంఆర్పీఎస్ అండగా నిలబడ్డది నిమ్మరసం దాగించిన వాళ్ళు మేమే కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు అతి కీలకమైన పాత్ర పోషించిన మేమే కదా. ఆ తర్వాత వ్యతిరేకంగా మారారు వెంటనే. ఆయన మాట నిలబెట్టుకోకపోతే వ్యతిరేకంగా మారక తప్పదు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2002 మొదలుకొని 2014 ఎన్నికల ముందు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి 100 సభలు మాట్లాడిండు కదా. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి శాసనసభలో వాళ్ళకి మెజార్టీ వచ్చిన తర్వాత తనే ముఖ్యమంత్రి కూర్చోవడం వల్ల నేను వ్యతిరేకించాల్సి వచ్చింది కదా. అదే బీఆర్ఎస్లో మాలో మాదిగో ఎవరో ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉండే కదా. అంతకుముందే 10 నుంచి మీరు వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు కేసీఆర్ ను. 2010 నుంచి మీరు వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్ ను. దానికి ఒక కారణం ఉన్నది. ఏం కారణం ఉన్నదంటే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి వాగ్దానం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడు ఒక ఉమ్మడి 10 జిల్లాలో ఒక దళితుడిని టీఆర్ఎస్కి అధ్యక్షుని చేయని కారణం సకల జిల్లా సమ్మె అవన్నీ కూడా వ్యతిరేకించారు. ఈ విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు దళితులను నమ్మించడానికి దళిత ముఖ్యమంత్రి అంటున్నావు, అది నిజమే అవుతే మరి 10 జిల్లాలో ఒక జిల్లాకు అధ్యక్షుడు ఎందుకు లేడని అడిగాను నేను. ఎవరు 10 జిల్లాలు ఉంటే టీఆర్ఎస్కి అధ్యక్షుడు లేడు, టీఆర్ఎస్కి అధ్యక్షుడిని పెట్టనోడివి ముఖ్యమంత్రి ఎట్లా చేస్తామని కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. ఇక సకల జన సమ్మె గురించి మాట్లాడతామా? సకల జన సమ్మెలో ప్రైవేట్ స్కూళ్ళన్నీ తెరిస్తే, ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూస్తే, ప్రైవేట్ స్కూల్లో చదివేటోళ్ళు ఉన్నత వర్గాల పిల్లలు అందులో బాగానే చదువుతుంటారు. కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు, మా పిల్లలు చదువుకు దూరం అవుతుండ్రు కదా అని చెప్పి అప్పుడు నిరసన వ్యక్తం చేశాం. మరి మేము అన్న తర్వాత మరి సకల జన సమ్మె నుంచి అవి మినహాయించారు కదా. సకల జన సమ్మె నుంచి అవి మినహాయించారు కదా. అంటే మేము ఎప్పుడైనా ఒక రైట్ అంశాన్ని ఎన్నుకుంటాం, మా వ్యక్తిగత అంశంగా. కేసీఆర్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మిమ్మల్ని అయితే 10 సంవత్సరాలు దగ్గర రానివ్వలేదు ఆయన. 10 సంవత్సరాలు మిమ్మల్ని దూరంగానే పెట్టారు. నాకు తెలిసి ఎవరిని పెట్టినంత దూరం మమ్మల్ని పెట్టాడు. కారణం ఏంటంటే అందరికంటే ముందు మేమే ఆయనను విమర్శించాము, ఆయననే దోషగా నిలబెట్టే ప్రయత్నం చేశాము. మరి మమ్మల్ని దూరం పెడతాడు. కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడి పోరాటం చేస్తే మమ్మల్ని జైల్లో పెట్టిండు, ఇంకేదో చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మాకు వ్యక్తిగతమైన ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద అదనం, మాకు ప్రేమ లేదు. ఇష్యూని బట్టి మా వాదన ఉంటుంది, ఇష్యూని బట్టి మా అభిప్రాయం ఉంటుంది. ఇష్యూ జెన్యూన్ అనుకో నేను కేసీఆర్కి సపోర్ట్ చేశాను, ఇష్యూలో ఆయన కొన్ని పొరపాటు చేసిండు అనుకో నేను నిలదీశాను. ఆయనకు అండగా ఉన్నప్పుడు నన్ను అభినందించవచ్చు, ఆయనను విమర్శించినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టవచ్చు. 10 ఏళ్ల కాలంలో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా సరే మీరు వ్యతిరేకంగానే ఉన్నారు ఆయన పట్ల. లేదు మీరు గమనించాలి. ఇప్పుడు ఉదాహరణకు వర్గీకరణ విషయంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానం చేసిండు అనుకోండి. అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందించాను కదా, ఇతరత్ర అంశాలు పక్కకు పెట్టి. నంబర్ 1, వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు పెన్షన్ పెంచుతానని పెంచిండు అనుకో, నేను అభినందించాను కదా. ఓకే, ఒకసారి కేసీఆర్ నాయకత్వంలో ప్రధానమంత్రిని వర్గీకరణ కలిసి వచ్చింది అనుకో, నేను అభినందించాను కదా. కానీ కేసీఆర్ అఖిలపక్షం తీసుకెళ్తామని తీసుకెళ్ళకపోతే కదా రోడ్డు మీద మేము యుద్ధం చేశాము. అర్థమైంది కదా. మా భారతి మాదిగానే మా అమ్మాయి నవంబర్ 6 చనిపోయినప్పుడు అఖిలపక్షాన్ని 2 రోజులు తీసుకెళ్తాన్న కేసీఆర్ గారు 2 నెలలు చూసి తిరగకపోతే మేము ఉద్యమం చేశాము. ఉద్యమం చేసినప్పుడు కదా మమ్మల్ని ఆయన జైల్లో పెట్టిండి. అందువల్ల మేము ఎప్పుడు కూడా ఏ వ్యక్తి పట్ల కూడా అనవసరమైన ద్వేషాన్ని మేము పెట్టుకోలేదు, అనవసరమైన ప్రేమను కూడా మేము పెంచుకోలేదు. ఇష్యూని బట్టి ఆ సందర్భంలో మేము ఏం మాట్లాడితే సమాజానికి ఉపయోగపడుతుందో అదే మాట్లాడుకుంటూ వచ్చేసాం. మందకృష్ణ మాదిగా ఒక చిటికేస్తే 1-2 రోజుల్లోనే లక్షల మందిని గ్యాదర్ చేయగలరు. అంత పెద్ద ఫోర్స్ నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా అంత కెపాసిటీ లేదు. అంటే సొంతంగా వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు వస్తారు. ఇది నా అబ్జర్వేషన్ ద్వారా చెప్తున్నా. అంటే ఎవరో ఫండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తేనే వస్తున్నారు జనాలు కూడా. సో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చేదంటే ఒక కాల్ మందకృష్ణ ఇస్తే వస్తారు. కానీ అంత శక్తి ఉన్న మందకృష్ణ ఎన్నికల రాజకీయాల్లో ఎందుకు గెలవలేకపోతున్నారు? చాలామంది మీ ఎగ్జాంపులే చెప్తారు. చూడండి, మాదిగా ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు రాజకీయాల్లో ఈ లీడర్స్ వేరు, కుల సంఘాల లీడర్స్ వేరు, ఎన్నికల రాజకీయాల్లో గెలవలేరు అంటారు. మదర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు, వర్ధనపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మీ ఎగ్జాంపులే చూపిస్తాయి. ఎందుకు? నిజమే. ఇప్పుడు దళితుల్లో హక్కుల చైతన్యం పెరిగినంత రాజకీయ చైతన్యం పెరగలేదు.
ప్రత్యర్థి రాజకీయ పార్టీలు భ్రమలు, ఆశలు, డబ్బులు ఇవన్నీ ప్రయోగిస్తుంటాయి. ఆ శక్తి మాలాంటి వాళ్ళ దగ్గర ఉండదు. అది అంబేద్కర్ కాలంలో అంబేద్కర్కి ఎదురైన సమస్య, నా కాలంలో నాకు ఎదురైన సమస్య. ఇప్పుడు దేశం మొత్తం అంబేద్కర్ వెనుకనే ఉన్నది. దళిత వర్గం దేశం మొత్తం అంబేద్కర్ వెనుకనే ఉన్నది అనుకుందాం కదా. కానీ అంబేద్కర్ పోటీ చేసిన ఓడిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు చెప్పండి. ప్రత్యర్థులు పెట్టే డబ్బు, ప్రత్యర్థులు పెట్టే భ్రమలు, ప్రత్యర్థులు పెట్టే ఆశలు వీళ్ళు పెట్టలేరు కదా. సత్యంగా చెప్పుకోవాల్సిందే కదా. ఆ నన్ను నుంచి ఈనాటి వరకు మీరు చెప్తున్నదే ఓకే. మాదిగలు అంటే కృష్ణ మాదిగకు ఎనలేని అభిమానం ఉంటుంది, సొసైటీలో కూడా అభిమానం ఉన్నది. మీరు ఇప్పుడు కాలర్స్ కూడా చూసారు. నేను అదే అంటున్నా. నేను ఉద్యమ చైతన్యం రాజకీయ చైతన్యంగా మారలేదు. ఆనాడు అంబేద్కర్ కాలంలో ఉమ్మడి దళిత చైతన్యం రాజకీయ చైతన్యంగా మారితే రాజ్యాధికారం ఆయన చేతికే వచ్చేది కదా. ఆయన చేతికే వచ్చేది కదా. ఆయన రాజ్యాధికారం నినాదం ఇచ్చాడు కదా. ఏది నేను ఇవ్వలే, రాజ్యాధికార నినాదం అంబేద్కర్ ఇచ్చాడు. రాజ్యాధికార నినాదం ఇచ్చిన ఆ నాయకుడే, ఆ మహానీయుడే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దళితుల చైతన్యం నాడైనా నేడైనా ఉద్యమంగా సంఘటితపడ్డంత రాజకీయంగా చైతన్యం పడలేదు. రాజకీయ చైతన్యం పడ్డ రోజు కొంత ఉత్తరప్రదేశ్లో కొంత ఫలితం వచ్చింది, ఇంకా ఎక్కడ రాలేదు. బహుశా ఎస్సీ వర్గీకరణ ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఉంటారా? రాజకీయంగా ఒక్కసారైనా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుస్తారా? నేనంటే ఉందా అట్లేమైనా ఒక్కసారైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడుగు పెట్టాలని? నేనంటే సమాజం కోసం అడుగు పెట్టాలి, వ్యక్తిగతంగా అడుగు పెట్టాలని కాదు. ఇప్పుడు మా గొంతు ఎవరు ఎవరికి అరువు ఇచ్చి మేము అసెంబ్లీకి వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పు చేతిలో ఉండి మేము వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం బీజేపీ మిమ్మల్ని అడిగింది వరంగల్ పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ కంటెస్ట్ చేయమని అన్నారు. నా ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తయ్యేంత వరకు నాది ఎవరిచ్చే అవకాశాన్ని నేను తీసుకోనని ముందే చెప్పాను. అది చంద్రబాబు కాలంలో పెద్దపల్లి పార్లమెంట్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది. రాజశేఖర్ కాలంలో ఎమ్మెల్సీ వచ్చింది, వరంగల్ ఎంపీ టికెట్ వచ్చింది. జగన్ గారు కూడా నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు. మీరు అన్నట్టుగా బీజేపీ వరంగల్ ఇవ్వడానికి సిద్ధపడ్డది. కానీ ఉద్యమ లక్ష్యం ఎక్కడ నీరు గారొద్దు అన్న అవకాశం తీసుకొని లక్ష్యాన్ని కొంత మర్చిపోయింది అనే అభిప్రాయం రావద్దు అనే పద్ధతిలో నేను ఈ విషయంలో మిమ్మల్ని లక్ష్యానికి కట్టు. ఈ విషయంలో మిమ్మల్ని మాత్రం అభినందించాల్సింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కూడా జూపూడి ప్రభాకర్ కు మీకు ఇద్దరికి ఆఫర్ చేశారు. జూపూడి ప్రభాకర్ తీసుకున్నాడు, మీరు తీసుకోలేదు. అంటే ఏంటంటే అదే మాత్రం కొన్ని లక్షల మంది ఆకాంక్ష వర్గీకరణ మీద ఆధారపడినప్పుడు, వాళ్ళ భవిష్యత్తు ఆధారపడినప్పుడు నేను ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా అది జాతి కోసం ఉండాలి కానీ వ్యక్తిగతం కోసం ఉండద్దని చెప్పి మొదటి నుంచి అనుకున్నాం. దాన్ని కట్టుబడి ఉన్నాం. దానివల్ల వర్గీకరణ ఇప్పుడు కంప్లీషన్ దశకు చేరుకుంది. ఇంకా నాకు తెలిసి 6 నెలల లోపల ఈ 2 గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎలక్ట్రల్ పాలిటిక్స్లో ఉంటారా? నేను చెప్పాను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఉమ్మడి అంశాలు చాలా పెండింగ్లు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి, వాటి మీద గొంతెత్తాలి, బయట పోరాటం చేయాలి, చట్టసభలు రావు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న కాలం నుంచి కూడా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. అన్నిట్లో న్యాయం జరగలేదు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు విద్య ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా. న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్లు ఎందుకు లేవు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే, హైకోర్టులో రిజర్వేషన్ లేవే. అందులో అంటే పెండింగ్లు ఉన్నట్టే కదా. అది అంటే ఆయనను కూడా స్వతంత్రంగా అన్ని సాధించే ప్రయత్నం చేయనివ్వలే. ఆయనకు ఇష్టం ఉండదా? అన్ని రంగాల్లో రిజర్వేషన్ సాధించినోడు ఆయన శాఖల్లో రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోయినంటే ఆయనకు ఇష్టం ఉండదు, ఇష్టం ఉండదు. ఆయనకు కూడా కానివ్వలేదు. రెండోది, లోక్సభ రాజ్యసభ అంటేనే పార్లమెంటు. లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యసభలో లేవు కదా. 2 కలితేనే పార్లమెంటు కదా కదా. ఓకే, ఇక్కడ శాసనసభలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసన మండలం లేవు కదా. మరి రిజర్వేషన్ ఉన్న చోట వీళ్ళ ప్రాతినిధ్యం కనిపిస్తుంది, రిజర్వేషన్ లేని చోట ప్రాతినిధ్యం లేదు. ఎగ్జాంపుల్ న్యాయ వ్యవస్థలో జిల్లా కోర్టులో, తాలూకా కోర్టులలో, మున్సిపల్ కోర్టులలో రిజర్వేషన్ ఉండడం వల్ల జడ్జీలు ఎస్సీ ఎస్టీలు కనిపిస్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళేటప్పటికి అక్కడ కనిపించరు. అంటే అవకాశాలు వచ్చినాయి రిజర్వేషన్ల వల్ల, అవకాశాలు రాని రిజర్వేషన్ లేని చోట్ల. కాబట్టి అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్లు ఉన్నాయి కదా. రెండోది, అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో ఇచ్చిండు. అప్పుడు 99% ప్రభుత్వ రంగమే కదా. కానీ ఇప్పుడు దాదాపు 60% ప్రైవేట్ రంగం అయిపోయింది కదా. అంటే రిజర్వేషన్ల శాతాన్ని కుదిస్తున్నారు కదా. అంతేనా? కుదించినట్టే. ఈబీసీ రిజర్వేషన్ల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఏంటంటే నేను అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్ ఉండాలంట. కానీ తెలంగాణలో 10% ఎందుకు? అగ్రకులాల పేద, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అగ్రకులాలు 25% ఉన్నారనుకోండి, అందులో పేదలకు 10% ఇస్తున్నారంటే నేను అర్థం చేసుకుంటా. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం ఏడా ఆ ప్రశ్న అర్థం కావాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం లేదా కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర నివేదిక ప్రకారం 9%కి మించట్లేదు కదా.
7% కేసీఆర్ సమగ్ర సర్వేలో 21% ఉంది ఓసీ, లేదు 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 51% బీసీ, 21% ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ABCDE వచ్చిందా లేదా? ముస్లింలను ఓసీలు అనుకోవట్లేదు, కమ్మోలో, రెడ్డోలో, బ్రాహ్మణులో, రాజులో, వైశ్యులను ఓసీలుగా వర్తిస్తుండ్రు కదా. మరి 10% రిజర్వేషన్లు అంటే అగ్రకులాల పేదలే 25% ఉన్నారు అనుకోండి. అంటే 10%లో 25% అంటే 2.5-3% రావాలి. మరి జనాభా కంటే మించి వస్తున్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు మా బీసీలు ఉన్నారు, బీసీల జనాభా ఎంత? 50% దాటింది ఇక్కడ మినిమం. ఇప్పుడు ఇప్పుడు కులగణంలో తేలుతుంది, మినిమం అయితే 50% ఉంటారు కదా. మరి 50% ఉన్న వాళ్ళకి 50% లేవు కదా. SC/STలు 12% ఉన్నారు, STలు 12% లేవు కదా. SCలు 18% అని మీరే ఒప్పుకున్నారు, వీళ్ళకు లేవు కదా. అంటే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఒప్పుకుంటాను కానీ ఇతర రాష్ట్రాల్లో 25-30% ఉన్న అగ్రకులాల రాష్ట్రంలో 10% ఒప్పుకుంటాం కానీ 10% జనాభా లేని తెలంగాణలో 10% రిజర్వేషన్ ఎట్లిస్తారు? ఇది తప్పే. అది సో దానిలో చేంజ్ చేయమని అడుగుతారు. కేంద్రంలో చేసిన చట్టం, పార్లమెంట్లో చేసిన చట్టం అట్లా కాదు. అంటే మొత్తం వాళ్ళు సమగ్రంగా చేసి మీరు గమనించాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో 40% అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి అక్కడ 10% ఇచ్చారు. సో రాష్ట్రాల వారిగా చేసుకునే వెసులుబాటు లేదు కదా. అట్లా కాదు. పార్లమెంట్లో చట్టం తెచ్చిన వెంటనే తెలంగాణలో చట్టం వచ్చిందా ఏంది? బీజేపీ ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చినాకనే కేసీఆర్ అమలు చేశాడు. అంటే ఏ రాష్ట్రమైనా అమలు చేసుకోవాలన్నా వద్దా అనే విషయంలో తమిళనాడు ప్రభుత్వం నుంచి మొదలుకుంటే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకుని అమలు చేయకపోతే అమలు చేయలేదు, అంతే తప్ప రుద్దలేదు కదా. ఓకే, ఇక్కడనైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే SCలకు, STలకు, BCలకు, మైనార్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పుడు అగ్రకులాల పేదలకు ఉండాలనే కాడ నేను మంచిదే, అది అందరికి బాగుపడాలని కాడ మంచిదే. కానీ వాళ్ళ జనాభా కంటే మించి ఇవ్వడం అనేది, BCలకు జనాభా కంటే మించి లేదు, జనాభా కంటే తక్కువ ఉన్నది. SCలకు జనాభా కంటే తక్కువ ఉన్నది ఇక్కడ కదా. మరి జనాభా కంటే మించి ఇవ్వడం అని తప్పు కదా. ఆ తప్పును మేము ఎప్పుడైనా సరిదిద్దామనే నేను అనగారిన వర్గాలందరినీ కూడా కడతా ఈ విషయంలో. సో నెక్స్ట్ పోరాటం వర్గీకరణ తర్వాత ఈ ఇష్యూస్ మీద ఉంటాయి. చాలా అంశాలు. బీసీలు కలిసి ఒక రాజకీయ పార్టీ పెడతారంటున్నారు. స్వాగతిద్దాం, తప్పేంది? స్వాగతిద్దాం తప్పేంది? ఇప్పుడు నేను ఎప్పుడో అన్నా, తెలంగాణ సామాజిక తెలంగాణ కావాలి. సామాజిక తెలంగాణ అంటే SC/ST/BC మైనారిటీ వర్గాలు మెజారిటీ 90% ఉన్నారు కాబట్టి వాళ్ళు ఐక్యతతో, చైతన్యంతో రాజ్యాధికారం రావాలి. లేకపోతే వీళ్ళలో సామాజిక చైతన్యం రాకపోతే, ఐక్యత రాకపోతే వచ్చేది వెలమల రాజ్యమో, రెడ్ల రాజ్యం అవుతుందని నేను చెప్పడం జరిగింది. ముందు వెలమల రాజ్యం అయింది, ఇప్పుడు రెడ్ల రాజ్యం అయింది. రెడ్ల రాజ్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారు? ఏ కులం కానీ 2 ఉన్నారో చెప్పండి. నువ్వు బీసీల నుంచి కులానికి 1-2 ఉన్నారు. ఎవరు? నువ్వు గౌడ్ లెక్క పెట్టుకుంటే ప్రభాకర్ గౌడ్ వస్తాడు, లేదా పద్మశాలు లేదా మున్నూరు కాపు 2 ఇంట్లో ఉన్నారనుకుంటే మా సురేఖ అటు వస్తారు. అంటే ఏ ఒక్క కులంలో 2 లేరు కదా. ఓకే, మాల 1 ఉన్నారు, కానీ ఎమ్మెల్యేలు మాదిగా 1 ఉన్నారు, అదే మాదిగా 1 ఉన్నారు. ఓకే, STలో ఆదివాసీ సీతకు ఎమ్మెల్యేలు రెడ్లు ఎక్కువ ఉన్నారు కదా. గెలిచింది పబ్లిక్లో గెలిచింది ఎక్కువ రెడ్లే ఉన్నారు కదా. తప్పేంది? 119 మందిలో రెడ్లను 40 మందికి పైగా గెలిపించారు. సో ఆబ్వియస్లీ ఆ రిప్రజెంటేషన్లోనే క్యాబినెట్లో ఉంటుంది కదా. ఒక విషయం ఇప్పుడు బీసీలు కాంగ్రెస్ నుంచి గెలిచింది 7. అట్లా కాదు నేను చెప్తాను దాని ప్రకారం. మేము ఎక్కువ మంది గెలిచాం కాబట్టి మేము ఎక్కువ తీసుకుంటాం అంటారా? మీ జనాభా ఎంతో అంత తీసుకోండి. జనాభా ప్రకారం అసెంబ్లీలో రిప్రజెంటేషన్ రాలే కదా. నేను ఒక మాట చెప్పాను, 7 బీసీలు మాత్రమే ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను, కాంగ్రెస్ లో గెలిచిన బీసీలు 7 మాత్రమే. వాళ్ళు ఎట్లా ఒక విషయం చెప్పాను, బీసీలకు టికెట్లు ఇస్తే బీసీలు కూడా ఎక్కువ మంది గెలిచేవాళ్ళు కదా. అన్ని రాజకీయ పార్టీలు అట్లా. అవునబ్బా, టీఆర్ఎస్ ఓకే రెడ్లకే ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చింది. ఎందుకంటే వెలమలు ఎక్కువ మంది అన్ని చోట్ల ఉండరు కాబట్టి 2వ వర్గమైన రెడ్లను దగ్గర పెట్టుకుంటే అధికారం అవుతుందని వాళ్ళు రెడ్లకి ఎక్కువ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే రెడ్డి అనే విషయం అందరికి తెలుసు, రెడ్ల తర్వాతనే మిగతా విషయాలు కదా. టికెట్లు ఎక్కువ ఇచ్చుకున్నప్పుడు నా బీసీలకు తక్కువ ఇచ్చినాయి కదా. మీరు సపోర్ట్ చేసిన బీజేపీ కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నారు, మళ్ళీ బీజేపీ లీడర్ రెడ్డిని చేశారు. నేనేంటంటే బీజేపీ లీడర్ని రెడ్డి చేసిండు, ఎవరు చేసిండు కాదు. బీజేపీ అధికారం వస్తేనైతే బీసీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. నేను ఒక మాట చెప్తున్నాను, వాళ్ళు శాసనసభలో మెజార్టీ లేనప్పుడు ఎవరికి ఇచ్చిండో నేను చర్చ పెట్టా. కానీ శాసనసభలో మెజార్టీ ఉంటే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? ఎవరు అయ్యేవాళ్ళు? అక్కడ ఒడిశాలో ఒక ఆదివాసీని బిడ్డను తీసుకొచ్చి పట్నాయక్ స్థానంలో, ఒక వెలమ రెడ్ల స్థానంలో ఉండబడే పట్నాయక్ స్థానంలో ఒక ఆదివాసీ బిడ్డను తీసుకొచ్చి పెట్టారు. ఛత్తీస్గఢ్లో ఓసీ ఉండబడే ముఖ్యమంత్రి స్థానంలో ఆదివాసీ బిడ్డను పెట్టారు. మధ్యప్రదేశ్లో మనొక యాదవ్ని పెట్టేశారు. ఓకే, తర్వాత హర్యానాలో ఒక బీసీ బిడ్డను పెట్టారు. నాకు తెలిసి ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఇతర పార్టీలు కథలు చెప్తున్నాయి సామాజిక న్యాయ విషయంలో. బీజేపీ ఆ విషయంలో చాలా అడ్వాన్స్లు ఉన్నారు. బీజేపీ ఎందుకు లెక్కలు చెప్తున్నా నేను. కాంగ్రెస్ కంటే ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక్క విషయం
గౌరవ నరేంద్ర మోడీ గారు 14లో ప్రధానమంత్రి అయ్యిండు, 24లో ఉన్నాం, 10 ఏళ్ళు అంతే కదా. అంతకు 10 ఏళ్ళు ఎవరు పరిపాలించిండ్రు? కాంగ్రెస్ కదా. మరి కాంగ్రెస్ పరిపాలించిన ఆ 10 ఏళ్లలో 2 రాష్ట్రపతులు చేసింది కాంగ్రెస్, ఒక మహిళ, ఒకరి ప్రణబ్ ముఖర్జీ బ్రాహ్మణ్, ప్రతిభ పాటిల్ బ్రాహ్మణ్. మరి బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ, ఈయనకు 2 సార్లు రాష్ట్రపతులు చేసే అవకాశం వచ్చింది. ఒకనాడు కోవిందుని చేసిండు, ఇప్పుడు గిరిజన మన ముర్ముని చేసిండు, ఓ దళిత బిడ్డని చేసిండు, ఒక బీసీ ఒక గిరిజన బిడ్డని చేసిండు. సామాజిక న్యాయం అంటే ఎవరు కట్టుబడినారో చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ళు అటు 10 ఏళ్ళు మరి కులగన్న ఎందుకు చేయట్లేదు? మీరు అంత సపోర్ట్ చేస్తున్న మోడీ కులగన్న ఎందుకు చేయట్లేదు? రాహుల్ గాంధీ కులగన్న అంటారు, 50% రిజర్వేషన్లు క్యాప్ ఎత్తేస్తా అని చెప్తున్నారు. జరిగిన కాడికి మాత్రం వీళ్ళే బెటర్లు ఉన్నారు. జరగాల్సింది ఉంటే జరగాల్సిన అవసరం ఉన్నది. నేనంటే కులగణన గురించి ఇప్పుడు పట్టేవాళ్ళు కులగణన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు చేయవచ్చు కదా, వీళ్ళని ఎవరు అడ్డం పడ్డారు? ఎవరు? ఇప్పుడు రాహుల్ గాంధీ చేతిలో అధికారం లేదు, ఏదైనా మాట్లాడుతాడు కదా, ఏది మొత్తం రాజ్యాంగమే పట్టుకొని తిరుగుతున్నాడు కదా. రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాశాడు కదా, మరి ఎందుకు? కానీ అధికారం ఉన్న తెలంగాణలో చేస్తున్నారు కులగన్న, అట్లే దేశంలో అధికారంలో వస్తే చేస్తారేమో. నేను అట్లా అంటలేను, నేను చెప్పాను. ఇప్పుడు కులగణన సూత్రం మొదలుపెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ. మరి వాళ్ళ చేతిలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు అంటున్నారేమో. అవును, అధికారం లేనప్పుడు ఏదైనా మాట్లాడతారు కదా. కానీ అధికారం లేకుండా పరీక్ష అనేది అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా. నేను అసలు కేంద్రమే నిర్ణయం తీసుకుంటే మొత్తం అన్ని రాష్ట్రాలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఉన్నప్పుడు తీసుకోలేదు కదా. ఏది కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలు కూడా అవసరం లేదు, జనాభా లెక్కలప్పుడే చేసి అయిపోతుంది. మీరు తీసుకోలేదు కదా, రాష్ట్రాలతో సంబంధమే లేదు, మీరు తీసుకోలేదు కదా. అందువల్ల ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఎవరైనా ఎన్ని మాట్లాడతారు, అధికారం ఉన్నప్పుడు నీ ఆలోచన ఏందని చెప్తే సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ బెటర్గా ఉన్నది. 100% మరి ఆధారం కనిపిస్తుంది కదా బ్రదర్. కర్ణాటకలో సిద్ధరామయ్య చేశారు, ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగల్ బీసీ ఇద్దరిని చేశారు. ఇప్పుడు అంటే లేరు, చేశారు కదా, వాళ్ళు కూడా చేశారు కదా. అవును, వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ మంది చేశారు కదా అంటున్నా నేను. అంటే వాళ్ళ అధికారులను 3 రాష్ట్రాలు, హిమాచల్, కర్ణాటక, తెలంగాణ, దానిలో ఒకటి బీసీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ మొన్నటి వరకు అధికారులు ఉండే, అక్కడ బీసీ ఉండే. రాజస్థాన్ అశోక్ గెహ్లాట్ బీసీ ఉండే. నేను ఒక మాట చెప్పాను బ్రదర్, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీల సంఖ్య పెరిగిందా లేదా? ఓకే, గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు బీజేపీ ఎక్కువ రాష్ట్రాలు ఉన్నదా? ఈ మధ్యకాలంలో ఎక్కువ రాష్ట్రాలు పుంజుకుంటూ పోతుంది కదా. ఎక్కువ రాష్ట్రాలు పోతున్న ప్రతి రాష్ట్రంలో ఈ కింది వర్గాలకు ప్రాతినిధ్యం పెంచుతున్నాడు కదా అనేది ఒకటి ఉన్నది. రెండోది, మీరు కేంద్ర క్యాబినెట్ మంత్రివర్గం మీరు చూడండి, నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు క్యాబినెట్ మీరు పరిశీలించండి. ఆ క్యాబినెట్లో ఎప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య 35 దాటలేదు, 35% దాటలేదు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈ 10 ఏళ్లలో 65-70 మధ్యలో ఉన్నది. పెంచిండా లేదా? ఎందుకు? మరి ఈయన 10 ఏళ్ళు, మీరు 50 ఏళ్ళు అనుకుందాం. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిండ్రు, గౌరవ నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళు. ఎవరి పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య మంత్రివర్గంలో పెరిగింది? ఎవరి పరిపాలనలో రాష్ట్రపతులు అయినరు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు? సో మీ మద్దతు కంటిన్యూ అవుతుంది బీజేపీకి. వర్గీకరణ విషయంలో ఆయన మాకు న్యాయం చేశాడు, ఆయనకు అండగా ఉండడం మా బాధ్యత అంతే. ఇంక రెండో మాట ఏమున్నది? ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఆయనకు అండగా ఉంటారు, ఆయన సోదరుడుగానే ఉంటారు. కలిసారా వర్గీకరణ తర్వాత? కలిసి ఏమన్నారు? ధన్యవాదాలు చెప్పొచ్చాను అంతే. అంటే మీ వల్ల దేశంలో మిగతా వెనుకబడిన వర్గాలు కూడా, మిగతా ఎస్సీలో వెనుకబడిన వర్గాలకు కూడా న్యాయం జరిగిందన్న ఆ భావన ఉందా? ఎందుకంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన ఇక్కడ ప్రామిస్ చేశారు దేశవ్యాప్తంగా కూడా. మిగతా రాష్ట్రాలు కూడా ఇంత బలంగా ఉన్నాయా డిమాండ్స్? మిగతా రాష్ట్రాలు అంటే ఇప్పుడు కర్ణాటకలో డిమాండ్ బలంగా ఉంది, మహారాష్ట్రలో డిమాండ్ వచ్చింది కాబట్టి కమిషన్ వేశారు కదా. తర్వాత హర్యానాలో డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ జరిగింది. బీహార్లో, హర్యానాలో అక్కడ చమర్లే అక్కడ ఆధిపత్యం, చెమార్ల ఆధిపత్యం ఉన్న కాడ చెమార్లు అడ్డం పడుతుండ్రు, మాలల ఆధిపత్యం ఉన్న కాడ మాలలు అడ్డం పడుతుండ్రు, మహర్ల ఆధిపత్యం ఉన్న కాడ మహర్లు అడ్డం పడుతుండ్రు. దళితుల్లో దోచుకునే వాళ్ళు ఏ వర్గం వాళ్ళైనా అన్యాయం గురైన వర్గాలకు పంజాబ్లో కూడా మీరు సపోర్ట్ చేస్తారు సార్. పంజాబ్లో ఇప్పుడు మీకు చమర్ కమ్యూనిటీ అంటే మాదిగా కోరిలేటెడ్ కమ్యూనిటీ అక్కడ వర్గీకరణకు అడ్డం పడ్డది. అవును, తప్పు కదా అది. తప్పు, వాళ్ళది కూడా తప్పే అంటారు. చెమార్లు దోసుకోవడం నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? అన్యాయం అక్కడ ఎవరికి జరుగుతుందో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. అందువల్ల ఎస్సీ వర్గీకరణ కోరుకునే వాళ్ళకి అక్కడ నా సపోర్ట్ ఉంటుంది. అంటే కులం కాదు కదా, అన్యాయమా న్యాయమా? అంటే ఇంకో వాదన, కుల వృత్తి లేని వాళ్ళకి
ఇది చేయాలా, కులవృత్తి లేని సంబంధించి మాలలకు ఎటువంటి కులవృత్తి లేదని కొద్దిమంది అటువంటి ఆర్గ్యుమెంట్ అది వినిపించారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండొద్దు, అది ఉండదు. అంటే మీరు అడిగేది మీ మీ వర్గీకరణ కావాలని అడిగాను, కానీ అసలు మాలకి రిజర్వేషన్లు ఉండొద్దు, కులవృత్తి లేదు, ఇటువంటి ఆర్గ్యుమెంట్ వినిపించిన వాళ్ళ మీద ఏమంటారు మీరు? అంటే వివక్షత గురవుతున్న వాళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలనేది అంబేద్కర్ వాదన, దాన్ని సపోర్ట్ చేస్తా. కానీ వివక్షత గురవుతున్న వర్గాలందరి సాంఘిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఒక రకంగా ఉన్నాయా? విద్య ఉపాధి రంగాల్లో సమాన స్థాయిలో ఉన్నారా అంటే లేవు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడ అవకాశాలు ఎవరికి ఉన్నాయో, ఎక్కడ అవకాశాలు ఎవరికి లేవో వాళ్ళని దృష్టి పెట్టుకొని అవకాశాలు లేని వాళ్ళకు అవకాశాలు దక్కాలనేది మన పోరాటం, అంతే తప్ప ఇంకోటి కాదు. ఓకే. సో ఇప్పుడు మొన్న సభ జరిగింది, ఈ మాలల సింహగర్జన, దీని పట్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో కానీ మిగతా దానిలో కానీ చాలామంది మాదిగలు ఆందోళన చెందుతున్నారు. అంటే వర్గీకరణ ఇంకా నోటి దాకా వచ్చింది, నోటి దాకా మాకు అందిన కూడు కాకుండా పోతుందేమో అన్న ఆందోళన నాకు సోషల్ మీడియాలో దానిలో కనబడ్డది. ప్లస్ నేనైతే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత మాలలో ఉందని నేను ఊహించలేదు. ఇంతకంటే 100 రెట్ల వ్యతిరేకత, 100 రెట్ల అడ్డంకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి నేను చెప్తున్నాను. నేను ఏది ఒక విషయం చెప్పనా, రోడ్డు మీదకి వచ్చి ఆ అసెంబ్లీ హైదరాబాద్ని దిగ్బంధం చేసే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ చార్జ్ జరిగిన క్రమంలో గుర్రాలతో తొక్కిలాట జరిగింది. ఆ క్రమంలో కొంతమంది చచ్చిపోయిండు కూడా, విషయం చెప్తున్నా, చచ్చిపోయిండు కూడా. అప్పుడే వర్గీకరణ ఆగలే. తెలంగాణ వర్గీకరణ ఎట్లా అవుతుందండి? 70% మేమున్నా కాడ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ హైకమాండ్ సానుకూలం లేదు కదా. కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ అన్న తర్వాత మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా అమలు చేయాల్సింది వేణుగోపాల్ కాదు, అమలు చేయాల్సింది ఖర్గే కాదు, అమలు చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, ఆయన్ను వ్యతిరేకించే శక్తులు కూడా ఉంటాయి కదా. ఉన్నాయి కాబట్టి జాప్యం జరుగుతుంది. జాప్యం చేయగలుగుతారేమో కానీ మొత్తం ఆపలేరు కదా అంటున్నాను నేను. జాప్యం అంటే గతంలో కాంగ్రెస్ మీరు అన్నట్టు 10 సంవత్సరాలు జాప్యం చేసిన సందర్భం కూడా ఉంది. ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ అవకాశం లేదు. ఆడ పార్లమెంట్లో బిల్లు విషయం కాడికి వచ్చినప్పటికీ జాప్యం చేసి మమ్మల్ని మోసం చేసింది. ఇక్కడ బిల్లు అవసరం లేదే. ఏది ఇప్పుడు ఎట్లా రిజర్వేషన్లకు మరి మళ్ళీ జనాభా లెక్కలు కావాలి కదా. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మాలలు డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాసనసభలో వర్గీకరణ బిల్లు అవసరం వస్తుంది అనుకో, బట్ మాలలు అడుగుతుంది ఏంటంటే మీరు జనాభా కౌంట్ చేయండి, మాల జనాభా 30 లక్షలు ఉంది తెలంగాణలో ఉంది అంటారు. తప్పు, మాదిగలు చెప్పే ఫిగర్స్ తప్పు అంటారు వాళ్ళు. మేము ఇద్దరం సమానంగానే ఉన్నాము. వాళ్ళు 30 లక్షలు ఉంటే మేము 1 కోటి మంది ఉన్నాం అంతే. వాళ్ళు సమానం. అరే వాళ్ళు 30 లక్షలు అంటే మేము 1 కోటి మంది ఉంటున్నాను, నిరూపించుకోమానండి. వాళ్ళు 30 లక్షలు నేర్పితే మేము 1 కోటి మంది నేర్పిస్తాం. మళ్ళీ కులగణనలో అయితే డీటెయిల్గా తీసుకుంటున్నారా? మాలా మాదిగా నాకైతే తీసుకున్నట్టు కనబడతలేదు. వాస్తవానికి ఇప్పుడు కులగణన అనేది బీసీల కోసం జరుగుతున్న అంశంగా కదా, కానీ అన్ని కులాలు చేస్తుంటారు, అన్ని కులాలు చేస్తుంటారు. ఖచ్చితంగా కులగణనలో ఖచ్చితంగా మాదిగల జనాభా ఎంతో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళు ఉన్నది, నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా ఉన్నది 18 నుంచి 20 లక్షల వరకు ఉంటారు. 18 నుంచి 20 లక్షల లోపు ఉంటారు. మాదిగంతా ఇక మిగతా జనాభా అంతా మాదిగలదే, ఉపకులాలది. ఎంత దాదాపు 40. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 కోట్ల మందిలో 15% వేసుకో, 60 లక్షలు. 60 లక్షలు వాళ్ళు 18 4 కోట్ల మందిలో 15% అంటే 75 లక్షలు అవుతుంది. 60 లక్షలు 4 15 ఓకే, 60 లక్షలు. ఓకే, 18% పెరిగిన దానికి లెక్కలు వేసుకుంటే 72 లక్షలు అవుతారు. ఆ 60లో మా సోదర వర్గం సంబంధించిన వాళ్ళు 18 లక్షలు ఉంటారు. మా నేతకాని వాళ్ళు కొంత సంఖ్యలో ఉంటారు. ఇక మాదిగా ఉపకులాలు కలిపితే 30 నుంచి 40 లక్షల మంది ఉంటారు. మాదిగ ఉపకులాలు, బుడగ జంగాలు అన్ని అందరు కలిపి, బైన్లా అన్ని కలిపి అందరూ కలిపి. అందులో 95% మళ్ళీ మాదిగలే, 96%. సో 40 lakhs వరకు మీరు ఉంటారు, 18 lakhs వరకు వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళు 30 లక్షలు అంటే నేను 1 కోటి మంది అంటాను బ్రదర్. వాళ్ళకి 3 రేట్లు ఎక్కువ ఉంటారా? 3 రేట్లు ఎక్కువ ఉంటారా? ఉంటాం. వాళ్ళ లెక్కే తప్పైనప్పుడు మా లెక్క మేము చెప్తాం కదా. ఓకే, ఇక తేల్చాల్సింది ఏంది, లెక్క గవర్నమెంట్ పరంగా లెక్కలే. ఈ కులగణన జరిగినప్పుడు మీరు ఒక డిమాండ్ చేయొచ్చు కదా, ఈ లెక్కలు ఏదో బయటపడితే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా. ఉన్న లెక్కలనే ఒప్పుకోలేని వాళ్ళు కొత్త లెక్కలు ఎట్లా ఒప్పుకుంటారు కదా, నాకు అర్థం తెలియదు. ఉన్న లెక్కలు రెడీ ఉన్నాయి కదా, ఉన్న లెక్కలు రెడీ ఉన్నాయి. పాత లెక్కలేదు, కొత్త లెక్కలు ఇస్తాయి. ఎప్పుడు కూడా ఎస్సీల జనాభా కొత్త లెక్కల పాత లెక్కల కాదు, ప్రతి 10 ఏళ్ళకోసారి జరిగే లెక్కలే ప్రామాణికం. ప్రతి 10 ఏళ్ళకోసారి జరిగే లెక్కలే ప్రామాణికం. దాన్ని ఒప్పుకుంటే అయిపోతుంది కదా ఎవరమైనా. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా మీడియేటర్ వచ్చి వివేక్ వెంకటస్వామి లేకపోతే మందకృష్ణ మాదిగ మధ్య కాంప్రమైజ్ కుదిర్చే ప్రయత్నం చేస్తే ఒప్పుకుంటారు దానికి? నేను ఒక విషయం చెప్పానా, వర్గీకరణ సూత్రానికి మేము కట్టుబడినామంటే నేను ఎవరితోటైనా మాట్లాడతా. వర్గీకరణ సూత్రాన్ని కట్టుబడి మేము ఎందుకు కోసాలి, మా టైం ఎందుకు వృధా చేసుకోవాలా? వర్గీకరణ నా జాతి, నా ఉపకులాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం.
ఒక మాలలు తప్ప మాలేతర కులాలందరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఆ అంశాన్ని నేను ఎవరి దగ్గర పరంగా పెట్టలేదు. నేతకాన్ని అవుట్రైట్గా సపోర్ట్ చేస్తుందా? ఖచ్చితంగా నేతకాని సోదరులందరూ నిన్న రాత్రి మధ్యాహ్నం పూట మీటింగ్ పెట్టుకున్నారు. అందులో మాజీ ఎంపీ వెంకటేష్ నుంచి మొదలుకుంటే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య నుంచి మొదలుకుంటే మొత్తం నా నేతకాని సంఘాలందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నను సపోర్ట్ చేయాలి, వర్గీకరణ సపోర్ట్ చేయాలి. డెవలప్డా మాల కంటే డెవలప్డా నేతకాని? వెనకబడ్డారు, మాల కంటే వెనకబడ్డారు. అందరికంటే హైయెస్ట్ మాలానే ఉంటారు. ఒక మాట చెప్పనా, ఉమ్మడి ముసుగులు అందరి దోసుకున్నారు మాలలే. సూటిగా చెప్తున్నా. అట్లా ఎట్లా దోచుకున్నారు దోపిడిదారులు? కారణం చెప్పనా, వాళ్ళు నన్ను ఎవరన్నా దోచుకునే వాళ్ళు అన్నారు అనుకో, అంటరాంతనం అంటరాంతనం గురవుతున్న వాళ్ళు సమాజం దృష్టిలో. మా దగ్గర కూడా అంటరాంతనం ఉన్నది. మా దగ్గర మేము మాలల్ని అంటరాని వాళ్ళుగా చూడట్లేదా? ఎవరు మాలల్ని అంటరాని వాళ్ళు? నేను ఒక మాట చెప్పనా, సమాజం దృష్టిలో దళితులందరూ అంటరాని వాళ్ళే అనుకుందాం, కానీ దళితుల మధ్యలో కూడా అంటరాంతనం ఉన్నది కదా నేను అంటున్నా. మాదిగల దగ్గరికి డక్కలోళ్ళు వచ్చి ఇళ్ళల్లో కూర్చుంటారా? ఓకే, మాలలు డక్కలోళ్ళని పిలిచి ఇళ్ళల్లో తిండి పెడతారా? చిందోళ్ళని పిలిచి ఇళ్ళలో పెడతారా? మీరు మాదిగలను ఎంకరేజ్ చేయాలి కదా. అట్లా నేను ఒక లీడర్గా, ఉద్యమ లీడర్గా చెప్పాలి కదా. డక్కల వాళ్ళని మనకంటే తక్కువ వాళ్ళుగా చూడకూడదని మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. సత్యాన్ని ఒప్పుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. నేను చరిత్ర నుండి వచ్చింది, అందుకనే మాదిగ దండరు వచ్చినాక మా ఉపకులాల సంఘాలు పెట్టించింది నేనే. ఏది డక్కలోళ్ళు చైతన్యం కావాలి, చిందోళ్ళు చైతన్యం కావాలి, బుడగదంగలు రావాలి, మోచోళ్ళు రావాలి, మాస్టిన్ రావాలి, ఓకే, బైండ్ల రావాలి అని చెప్పి అన్ని ఎంఆర్పిఎస్కి ఎట్లున్నాయో అన్ని ఒక 5,000 కులం ఉన్నా, 10,000 కులం ఉన్నా, 20,000 కులం ఉన్నా వాళ్ళకంటూ ఒక సంఘం ఉండాలి, చైతన్యం రావాలని చెప్పి మేము సంఘాలు పెట్టించిన వాళ్ళం. ఆ విధంగా మేము ఒకటే చెప్తున్నాం, పై వాళ్ళు మనల్ని అణచేసినట్టుగా మనం మన కింది వాళ్ళని అణచేయొద్దు. పై వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినట్టుగా మనం కింది వాళ్ళు చూడదు. వాళ్ళకు మనకు ఆ తేడా కనిపించాలని చెప్పి మేము మాలో చర్చలు పెట్టుకుంటుంటాం. అందువల్ల మేము ఎప్పుడు సంస్కరణ దిశగా ఉంటాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మందకృష్ణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. మీ ఉద్యమ లక్ష్యం ఏదైతే 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారో అది త్వరలోనే నెరవేరాలని ఆశిద్దాం. అదే సమయంలో మాలలు కూడా హట్ కాకుండా వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళని కూడా దీన్ని కన్విన్స్ చేసి ఘర్షణపూరిత వాతావరణం 2 వర్గాల మధ్య రాకుండా ఉండకూడదని జీ తెలుగు న్యూస్ తరపున మేము పోరాటం, న్యాయం కోసం పోరాటం అడ్డుకునే వాళ్ళకి ఘర్షణ వస్తుంది. అడ్డుకునే వాళ్ళకి చెప్పాలి మీరు ఈ మాటలన్నీ, మీరు అడ్డుకోవద్దు, అన్యాయం జరిగిన వరకు న్యాయం జరగాలని చెప్పి. వాళ్ళు అడ్డుకున్నంతకాలం ఈ వాతావరణం ఉంటుంది, వాళ్ళు సహకరించినప్పుడు వాతావరణం పోతుంది. సో అల్టిమేట్గా సామరస్యపూర్వక వాతావరణం 2 వర్గాల మధ్య నెలకొల్లాలని జీ తెలుగు న్యూస్ తరపున మేమైతే ఆకాంక్షిస్తున్నాం. ఇది మందకృష్ణ మాదిగతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.